హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ విత్ మీ రాజీవ్. ఈ రోజు మనతో కొంతమంది స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో వారి గురించి చెప్పాలంటే సింధూరం అని చెప్పి ఒక టీజర్ అయితే రీసెంట్ గా రిలీజ్ అయింది. సో అది అందరి యొక్క మనల్ని అయితే పొందుతోంది. సో ఈ మూవీ టీం ఈ రోజు మనతో ఉన్నారు. సో వారి మాటల్లో అసలు మూవీ అవుట్పుట్ ఎలా వచ్చిందో అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాకైతే ట్రైలర్ అయితే చాలా బాగా నచ్చింది. అసలు సాంగ్స్ అయితే అమేజింగ్ అనే చెప్పాలి. సో వారు ఎలా ఫీల్ అవుతున్నారు, వారికి ఎలాంటి అప్రిసియేషన్ వచ్చింది, సో అవుట్పుట్ ఎలా వచ్చింది, సో ఎప్పుడు రిలీజ్ కాబోతుంది, అవన్నీ కూడా వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు అయితే నాతో హీరో ధర్మ మహేష్, అట్లాగే డైరెక్టర్ శ్యామ్ తుమ్మలపల్లి గారు, అట్లాగే ప్రొడ్యూసర్ ప్రవీణ్ రెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. వారి మాటల్లో సో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? హాయ్, బాగున్నాం. యా, సో చెప్పండి ధర్మ గారు, ఫస్ట్ ఇట్స్ యువర్ డెబ్యూ మూవీ, ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? కామన్ అందరూ హ్యాపీగానే ఫీల్ అవుతారు, ఎందుకంటే ఎప్పటి నుంచో హీరో అవ్వాలి అండ్ మోర్ ఓవర్ థింగ్ ఫస్ట్ ఫిలిం చాలా బాగుండాలి, బాగున్న స్టోరీ వస్తే బాగుండు అనేది ఉంటది. అది దొరికిద్దా లేదా అనేది అది మన లక్ మీద ఉంటది. సో నాకు లక్కీగా మంచి కంటెంట్ ఉన్న స్టోరీ దొరికింది. ఈ రోజుల్లో కంటెంటే హీరో. యూజువల్ గా డెబ్యూ మూవీ అంటే ఎవరైనా సమ్ రామ్ కామ్ రోల్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అట్లాంటిది ఇందులో ఇదంతా కూడా ఒక నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతున్న కథలాగా ఉంది మాకైతే చూసినప్పుడు. అండ్ అదే అనుకుంటా. సో ఐ విల్ ఆస్క్ డైరెక్టర్ ఆల్సో దాని గురించి. సో మరి అట్లాంటి కథ ఎలా ఎంచుకున్నారు? నాకు యాక్చువల్ గా రామ్ కామ్ అన్నారు కదా, అందరు అదే చేస్తున్నారు, కానీ నేను కొంచెం డిఫరెంట్ గా వెళ్దాం, ఫస్ట్ ఇది చేద్దాం, యాక్టింగ్ కూడా కొంచెం స్కోప్ ఉంటుంది మనకు బాగా అని అనిపించి నేను కథ విన్నాను. ఆడిషన్ చేశారు, సెలెక్ట్ చేసుకున్నాక కథ విన్నాను, నాకు నచ్చింది. నేను వెంటనే సార్ రెడీ, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అనమాట. ఆ రోజు నుంచి ఎప్పుడు స్టార్ట్ అయితే షూట్, ఎప్పుడు యాక్చువల్లీ ఈ టీజర్ కానీ అందులో సాంగ్స్ కానీ మంచి రెస్పాన్స్ వస్తుంది కదా, సో ఎలా ఫీల్ అయ్యారు మీరు? చాలా చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యామండి. బేసిక్ గా మనసులో ఇది ఖచ్చితంగా అయిద్ది అనే మనం ముందుకెళ్తాం. అది అయిద్దా లేదా అనేది చివరికి జనమే చెప్పాలి. మమ్మల్ని చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. సాంగ్స్ రిలీజ్ చేసినా గానీ ఫస్ట్ ఆనందం ఆవేశం అయింది, దానికి చాలా మంచి పేరు వచ్చింది. నెక్స్ట్ సాంగ్ ఓ మాదిరిగా, దానికి మంచి పేరు వచ్చింది. ఏదో ఒకటో రెండో అలా కాదు, రిలీజ్ అయిన అన్ని జనాలు చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. దానికి చాలా హ్యాపీ అండ్ థ్యాంక్ యూ టు దెమ్ ఆల్సో. టీజర్ అయితే అసలు మామూలుగా కాదు, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ టిల్ నౌ. సూపర్. సో కమింగ్ టు డైరెక్టర్ శ్యామ్ తుమ్మలపల్లి గారు, సార్ చెప్పండి. యాక్చువల్లీ మీరు ఇంతకుముందు డిఓపిగా చేశారు. సో ఫస్ట్ టైం డైరెక్టర్ గా మీరు కూడా డెబ్యూనే. సో ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ అసలు ఎందుకు డైరెక్టర్ అవ్వాలని చెప్పి అనుకుంటున్నారు? ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ థ్యాంక్స్ టు ఆడియన్స్, తెలుగు ఆడియన్స్, అండ్ ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ అనమాట. ఆనందం ఆవేశము ఓ మాదిరిగా ధర్మ చెప్పినట్లు టీజర్ కూడా నాకు చాలా సంవత్సరాల నుంచి కాంటాక్ట్లో లేని వాళ్ళు కూడా ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారు. చాలా హ్యాపీ, సంతోషం. డైరెక్టర్ అంటే అది ఎప్పటి నుంచో, నేను ఆల్మోస్ట్ 10th క్లాస్ చదివేటప్పుడు మొదటి ఆలోచన అనమాట. అప్పటి నుంచి ఫ్రెండ్స్కి కథలు చెప్పటం, అది చెప్పటం, లేదు అంటే సినిమా చూసి వచ్చి నేను ముందుగా స్కూల్ ఎగ్గొట్టో కాలేజ్ ఎగ్గొట్టో సినిమా చూసి వచ్చి నాకు నచ్చకపోతే రివ్యూ కాదు, కథను మార్చి చెప్పేవాడిని. ఆ కథను ఈ కథలాగా మార్చి చెప్పేవాడిని. మార్చి చెప్పినప్పుడు వీళ్ళు వెళ్ళి సినిమా చూసే కథ ఇది కాదు రాదు అనేవాళ్ళు, మరి ఇది ఎందుకు బాగాలేదు, మరి ఇది బాగుంది అనేవాళ్ళు. అట్లా కాన్ఫిడెన్స్ బూస్ట్ అయ్యి నేను బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్ని. సో ఇంజనీరింగ్ సీట్ వచ్చినా కానీ ఇంట్రెస్ట్ లేక ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఒప్పించి బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో ఫోటోగ్రఫీ. అంటే ఫోటోగ్రఫీ ఎందుకు డైరెక్షన్ చేద్దాం అనుకో, ఫోటోగ్రఫీ ఎందుకు అంటే కీ రోల్ పోషిస్తుంది, వెరీ కీ రోల్. ఆన్ లొకేషన్ కీ రోల్ పోషిస్తుంది. ఆ టెక్నాలజీ నేర్చుకుంటే నాకు చాలా హెల్ప్ అవుద్ది ఫ్యూచర్లో డైరెక్షన్ చేసిన అని చేయడానికి ఎస్వి కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ అని మాదాపూర్లో నేను స్టూడెంట్. దెన్ ఆఫ్టర్ ఐ మూవ్ టు చెన్నై అనమాట. రాజీవ్ మేనన్ ఫిలిం స్కూల్లో డిఎఫ్టి సినిమాటోగ్రఫీ చేశాను. అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 8 years అసిస్టెంట్గా, అసోసియేట్గా, సెకండ్ యూనిట్ డిఓపిగా, అత్తారింటి దారేదికి అసిస్టెంట్గా, సన్ ఆఫ్ సత్యమూర్తికి అసోసియేట్గా, వెంకీమామ అనే సినిమాకి సెకండ్ యూనిట్ డిఓపిగా, తర్వాత నా ఇండిపెండెంట్గా బాలీవుడ్లో ఒక ప్రాజెక్ట్ చేశాను. తెలుగులో మా అబ్బాయి అని శ్రీ విష్ణు గారితో ఒక సినిమా చేశాను. ఆ తర్వాత
నా ఫ్రెండ్ నేను కలిసి ఒక కథ అనుకొని ట్రావెల్ అయ్యాము. దీనికి రైటర్ శ్రీకృష్ణ కిషోర్ అని. సో ఈ కథ చేసుకున్న తర్వాత ప్రవీణ్ గారిని కలవటం జరిగింది. సుబ్బు అని మా కామన్ ఫ్రెండ్. మేమందరం మంచి ఫ్రెండ్స్. మా మీద నమ్మకంతో ఆయన కూడా, యాక్చువల్గా ఆయన అసలు సినిమాకి సంబంధం లేదు, బట్ ఒక 2-3 years నుంచి ఆయన డిస్ట్రిబ్యూషన్ లో ఉన్నారు. దెన్ ఈ స్టార్టెడ్ టు లెర్న్ ద సినిమా మీద మంచి అవగాహన ఉన్న ఫ్రెండ్ ప్రవీణ్. సో అండర్స్టాండింగ్ ద్వారా సెట్ అయిన సినిమా ఇది. మీరు అన్నట్లు రోమ్ కాము అవి అయితే ఎవరైనా చేస్తారు ప్రొడక్షన్. ఈ సినిమా ప్రొడక్షన్ చేయడానికి మాత్రం గట్స్ కావాలి ఆబ్వియస్లీ. సో అటువంటి ప్రొడ్యూసర్ దొరికిండు. వి ఫినిష్డ్ ఎవ్రీథింగ్. వి ఆర్ గోయింగ్ టు రిలీజ్ వెరీ సూన్. శుభబ్ సార్ ఆ టీజర్ కానీ సాంగ్స్ కానీ మంచి రెస్పాన్స్ వస్తుంది. సో మీకు కూడా మంచి పేరు వస్తుంది. సాంగ్ కూడా అనిల్ రావుపూడి గారు రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అండ్ కమింగ్ టు ప్రవీణ్ రెడ్డి గారు, ప్రొడ్యూసర్. సో మీరు లేకపోతే సినిమానే లేదు. సో కథని మీరు 100%. సో కథని మీరు ఎలా చూస్ చేసుకున్నారు? అండ్ ఫస్ట్ మీకు శ్యామ్ గారు చెప్పినప్పుడు ఏమనిపించింది? యాక్చువల్గా ఇది ఒక లాంగ్ జర్నీ. అంటే కరోనా అనేది లేకపోతే ఇది ఎప్పుడో వచ్చేదేమో. అంతకు ముందు వీళ్ళతో కలిసినప్పుడు, అంటే ముందు నుంచి నేను 4 years నుంచి డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్ లో ఉన్నా. సుబ్బారెడ్డి త్రూనే మేమందరం ఫ్రెండ్స్ కలిసి కృష్ణ ఈస్ట్ వెస్ట్ లో డిస్ట్రిబ్యూషన్ చేసేవాళ్ళం. ఆ తర్వాత వీళ్ళతోనే ట్రావెల్ అయ్యేటప్పుడు నాకు శ్యామ్ గారు, రైటర్ కృష్ణ కిషోర్ గారు, వీళ్ళు పరిచయం. ఫస్ట్ మామూలుగానే మూవీస్ గురించి రెగ్యులర్ డిస్కషన్ నడుస్తూ ఉండేది. 24 hours కూర్చుంటే 18 hours ఇదే పని. ఆ టైంలో ఒక స్టోరీ చెప్పారు, దాని పేరు చెప్పను నేను ఇప్పుడు. ఇది కాదు, అది వేరేది అనుకున్నాము. అది కొంచెం అదేంటంటే కొంచెం టెక్నికల్ పరంగా కానీ బడ్జెట్ పరంగా కానీ కొంచెం పెద్ద మూవీ. అంటే అతను యాక్చువల్లీ డైరెక్టర్ చూసినట్లయితే వచ్చి తను 15 ఏళ్ళు అవుతుంది, మీకు ఎక్కువే అవుతున్నట్లుంది. సో స్టెప్ బై స్టెప్ లైక్ ఎట్లా ఫస్ట్ జీవిపోయి ఉంటున్నారు మొత్తం చూసేసి ఒక పక్కా ప్లాన్ తో అకడ్బందీగా సినిమాకి సిద్ధమైనట్లుగా అనిపిస్తుంది నాకైతే. అది చేద్దామనే ఆలోచన అప్పుడు ట్రై చేసాం. కాకపోతే ఏంటంటే సరే స్లోగా వెళ్దాం, ఫస్ట్ మంచి పెద్ద బడ్జెట్ మూవీలోకి డెబ్యూ, ఫస్ట్ మాది కూడా మా బ్యానర్ మీద ఫస్ట్ మూవీ అన్న తర్వాత దే కమ్ అప్ విత్ దిస్ స్టోరీ. ఇది కూడా వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి వాళ్ళ మైండ్ లో ఉన్న స్టోరీ అనమాట, బర్నింగ్ స్టోరీ. ఇది తీసుకొచ్చిన తర్వాత మాకు ఫస్ట్ లో అసలు దీన్ని ఏంటి, ఎట్లా చేయాలి, ఏమవుతుంది అని చాలా అనుకున్నాం. చిన్న చిన్న చేంజెస్ మొత్తం చేసిన తర్వాత ఓకే, ఎమోషనల్ గా హై స్టాండర్డ్స్ ఉన్న మూవీ ఇది. వాస్తవానికి ప్రతి హ్యూమన్ కి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ అనేది ఉన్నాయి. ఒక చిన్న లవ్ స్టోరీ, ఒక మండల్ హెడ్ క్వార్టర్స్ లో జరిగే రాజకీయాలు ఎలా ఉంటాయి, అది నక్సల్ ప్రభావిత ప్రాంతానికి దగ్గరగా ఉన్నవి, అదైతే అసలు ఎలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి అనే దాని మీద ఒక మంచి ఎమోషనల్ స్టోరీ తీసుకువచ్చారు. నాకు విన్న వెంటనే ఫస్ట్ హాఫ్ విన్నా. ఫస్ట్ నేరేట్ చేసినప్పుడు ఫస్ట్ హాఫ్ విన్నాను. ఫస్ట్ హాఫ్ అంటే నాకు బాగా నచ్చింది, మంచి ఎమోషన్స్ ఉన్నాయి, నాకు డైరెక్ట్ క్లైమాక్స్ చెప్పు అని చెప్పేసి అడిగా. అప్పటికే ఫస్ట్ హాఫ్ మనలో ఒక 1.5 hours 2 hours ఇచ్చారు. అయిపోయిన తర్వాత ఓకే నాకైతే నచ్చింది, చేసేద్దాం. క్లైమాక్స్ చాలా బాగుంటుంది, నాకు ఇమ్మీడియట్గా నచ్చింది. మనం చేద్దాము, మీరు చెప్పండి ఎంత బడ్జెట్ అవుతుంది, ఏంటి పరిస్థితి అంతా క్యాలిక్యులేట్ చేసి రెడీ చేయండి, చేద్దాం అనుకున్నాం. ఆ తర్వాత ఇంకొక నేరేషన్ మా రైటర్ గారు కృష్ణ గారు ఇచ్చారు. అది కూడా ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత శ్యామ్ గారి పక్కకు పిలిచి నాకైతే నచ్చింది. స్టోరీ గురించి అడుగు, ఓవరాల్ గా పాయింట్ మొత్తం అంతా బాగుంది, నెక్స్ట్ ఏంటి దాని గురించి మీరు ప్లాన్ చేసి చెప్పండి, వెళ్దాం అనుకున్నాం. ఆ తర్వాత ఈ కరోనా వల్ల కొంచెం డిలే కావడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ సెకండ్ వేవ్ ఎండ్ డిసెంబర్ సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలో వెళ్ళాలి మేము షూటింగ్కి. మళ్ళీ ఇంకో వేవ్ వస్తుంది అని లేట్ అయ్యి డిలే అయ్యి మార్చిలో వెళ్ళాం షూటింగ్. మొన్న మార్చిలోనే
ఓకే ఓకే మార్చ్ స్టార్ట్ చేసి ఫినిష్ ఇప్పుడు ఫినిష్ అయిపోయింది. సూపర్ అండి. కమింగ్ టు ధర్మ గారు, సో మీ రోల్ ఎలా ఉండబోతుంది? ధర్మా రోల్ గురించి చెప్పడం, ఇట్స్ నాట్ నక్సలైట్ రోల్. నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో ఉండే ఒక ఇన్ఫార్మర్ కథ. ఇన్ఫార్మర్ ఎస్, అంటే నక్సలైట్స్ యాక్చువల్లీ వాళ్ళనే ఒక ఇన్ఫార్మర్ లాగా అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఇంకా కానీ నక్సలైట్లకి విలేజెస్ లో కానీ సిటీస్ లో కానీ నక్సలైట్లకి ఉంటారు ఇన్ఫార్మర్లు, పోలీసులకి ఉంటారు. అవును. ఇతను రవి అనే క్యారెక్టర్ నక్సల్ ఇన్ఫార్మర్. ఓకే. ఈజ్ ఎ ఫెంటాస్టిక్ కాఫీ మేకర్ ఇన్ ఫిలిం. ఓకే. అతను కాఫీ చేస్తే ఎవరైనా ఫ్లాట్ అవుతారు. రియల్ గా కూడా సినిమాలో మాత్రమే. రియల్ గా అంటే మేము టెస్ట్ చేయలేదు, సినిమాలో అయితే అందరు ఫ్లాట్. సినిమా కోసం నేర్చుకున్నాను. ఈ ట్రైన్ యాక్చువల్లీ సూపర్. అయితే యాక్చువల్లీ సక్సెస్ అయితే మా అందరికి టీం మొత్తానికి. ఒకసారి ఏమైందంటే నైట్ వీడియో పంపించాను సార్, ఒకసారి చూడండి ఏం అని చెప్పేసి ఓపెన్ చేస్తే ఒక ఊళ్ళో చిన్న టీ స్టాల్ దగ్గర టీ అమ్మాడు, టీ ప్రిపేర్ చేయడం, వీడియో తీసి పంపించాడు. నేర్చుకుంటున్నాడు సినిమా కోసం. ఇన్స్టెంట్ రీసెర్చ్ అది గుడ్. అది నేను మరి ఎప్పటి నుంచో ఎక్స్పీరియన్స్ ఉన్నవాడికి మళ్ళీ నేను చేయాలి కదా. యాక్చువల్లీ ఇక్కడ చూస్తుంటే బానే ఉన్నారు, బట్ ట్రైలర్ లో టీజర్ లో చూసినప్పుడైతే లైక్ డిగ్రేడ్ చేసినట్టు చూపించారు అందరినీ. ఎందుకని అసలు లైక్ ఈ యొక్క రోల్ లోకి ఎంటర్ అవడానికి వాట్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ మీరు చేశారు? డిగ్రేడ్ గ్లామర్. అండ్ మోర్ ఓవర్ థింగ్ ఏంటంటే ఈ స్టోరీ ఎంత డిమాండ్ చేస్తుంది, ఎవరిని ఎట్లా చూపించడానికి అనేది దాన్ని బట్టే డైరెక్టర్ గారు అందరిని డిజైన్ చేశారు. వాళ్ళు అందంగా కనిపించాలా కాదు, వాడు ఇన్ఫార్మర్ గా కనిపించాలి అంతే. సో ఆ గ్లామర్ అదంతా సెకండరీ. ఓకే, సూపర్. సార్ చెప్పండి, హీరో ధర్మ గారు అట్లాగే హీరోయిన్ బిగిడా సాగర్ గారు, సో తనే యాప్ట్ అని చెప్పి మీకు ఎలా అనిపించింది, నేను ఎలా చూస్ చేసుకున్నాను? ఫస్ట్ ధర్మ మేము చాలా మందిని ట్రై చేసాం, వాస్తవంగా ట్రై చేసాం, చాలా మందికి నచ్చింది, చేస్తామన్నారు. బట్ ఒకరోజు నేను ప్రవీణ్ సార్ కూర్చొని మాట్లాడి ఈ కథ ఎవరన్నా చేస్తే వాళ్ళ ఇంప్రెషన్లోకి వెళ్తుందేమో, అంటే వాళ్ళని వాళ్ళలాగా చూస్తారు, తెరకి కొత్త వాళ్ళు అయితే బాగుంటది, కొత్త వాళ్ళు అయితే రవి కనపడతాడు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కొత్త వాళ్ళతో వెళ్దామని డిసైడ్ అయ్యాం. అప్పుడు ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ధర్మ పరిచయం అయ్యాడు, వచ్చాము, ఆడిషన్స్ చేసాము. ఒక 3-4 days ట్రావెల్ అయిన తర్వాత ఒక లార్జర్ ఒక 8 pages సీన్ ఇచ్చాను నేను. 8 pages సీన్ ఇచ్చి 1 hour మీరు ప్రిపేర్ అవ్వండి ధర్మ, నేను మాట్లాడతాను అని చెప్పిన తర్వాత ప్రిపేర్ అయ్యారు, వచ్చాడు. 8 pages లో కట్ బై కట్ లాగా 4 pages సింగిల్ డైలాగ్ ఒకటే టేక్ లో చెప్పాడు. అది చెప్పడానికి రీజను, అలా చేయడానికి రీజన్ ఏంటంటే అతను ద గ్రేట్ లెజెండరీ సత్యానంద్ గారు ఫిలిం ఇన్స్టిట్యూట్ లో ట్రైన్డ్, నేను ఫిలిం ఇన్స్టిట్యూట్, ధర్మ ఫిలిం ఇన్స్టిట్యూట్. సింక్ కరెక్ట్ కుదిరింది. అంటే ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చదువుకొని వస్తే వాల్యూ ఆఫ్ ఫిలిం తెలుస్తుంది, వీళ్ళతో ట్రావెల్ అవుతే నాకు చాలా బాగుంటుంది, వెరీ డెడికేటెడ్, ట్రూ డెడికేటెడ్ గా ఉంటారు అనేది నేను నమ్మి, మనిషి బాగున్నాడు, క్యారెక్టర్ సూట్ అయ్యాడు, సో విల్ గో విత్ ధర్మ అని చెప్పేసి ప్రవీణ్ గారు నేను మాట్లాడుకున్నాం. బ్రిగిడా విషయంలో వస్తే క్రెడిట్ గోస్ టు ప్రొడ్యూసర్ గారిదే. బ్రిగిడా అని అంటే మేము మధ్యలో కొంతమంది హీరోయిన్స్ అనుకున్నాము. ఒకరోజు సారు వీడియో పంపించి చూడండి ఎట్లా ఉందో అంటే చూసా, ఎక్స్ప్రెసివ్ ఐ సూపర్గా ఉంది. నేను కృష్ణ కథ గురించి డిస్కస్ చేసినప్పుడు హీరోయిన్ ఇట్లా ఉండాలి, ఎక్స్ప్రెషన్స్ ఉండాలి, చాలా బాగుండాలి, బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్, చాలా పవర్ఫుల్ రోల్ అమ్మాయిది, ఆ అమ్మాయే కథ. మీరు పోస్టర్లో కూడా చూస్తుంటే ఒక స్తూపము, గన్ను, విలేజ్ పైన పావురం ఉంటది, ఆ పావురం లాంటిది అమ్మాయి. లీడర్. సో ఆ అమ్మాయి తోటి కథ చెప్పటం, ఆ అమ్మాయిని కూడా ఆడిషన్ చేసాం. దాని తర్వాత అసలు అలా పట్టేస్తుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో అవార్డ్స్ కూడా వచ్చాయి కదండి, తన సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అని చెప్పి ఒక మూవీ సినిమా మొత్తం కూడా సింగిల్ టేక్ లో చేయడం వల్ల కూడా తనకి అవార్డ్స్ 8 to 9 అవార్డ్స్ వచ్చాయండి. ఇరవు నిగల్ అని చెప్పేసి తమిళ ఫిలిము, ఇప్పటి వరకు ఇండియాలో నాన్ లీనియర్ ఫిలిం అది ఒకటే. ద గ్రేట్ పార్థిబన్ గారి డైరెక్షన్, ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్. ఏఆర్ రెహమాన్ లాంటి వాళ్ళు కూడా ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్, ఆ అమ్మాయి పర్ఫార్మెన్స్ చూసి అప్లాస్ చేశారు. కాబట్టి అప్పుడు మాకు తెలియదు ఆ విషయం. మేము ఆ అమ్మాయి ఎక్స్ప్రెషన్స్, ఆహా కళ్యాణం అని ఒక వెబ్ సిరీస్ చేసింది, పవి టీచర్ గా బాగా ఫేమస్. సో బాగుంటది, యాప్ట్ అవుద్దని కాన్ఫిడెంట్ గా నమ్మి మేము
షూటింగ్ వెళ్ళిపోయాం. ఓకే. అంతకు మించి ఎక్కువ పర్ఫార్మెన్స్ చేసింది. సూపర్. అమ్మాయి పర్ఫార్మెన్స్ ఎట్లాంటిదంటే అండి, సీనియర్ యాక్టర్స్ తోటి పర్ఫార్మెన్స్ చేస్తుంటే వాళ్ళు కూడా ఈ అమ్మాయి యాక్ట్ చేస్తుందా అన్న ఫీలింగ్ వచ్చింది కొన్నిసార్లు. అంత మంచి యాక్టర్స్. సో యాక్చువల్లీ వీడియో సాగర్ గారు ఈరోజు మీరు ఇక్కడ లేవు, సో ఉంటే బాగుండేది. బట్ విల్ టేక్ అనదర్ ఇంటర్వ్యూ ఆఫ్టర్ సమ్ టైమ్, ఐ మీన్ ఎప్పుడైతే మీరు వచ్చిన తర్వాత. సో కమింగ్ టు ప్రవీణ్ రెడ్డి గారు, సో వాట్ కైండ్ ఆఫ్ లైక్ ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉండబోతున్నాయి ఇందులో? సో ఎలాంటి కేర్ తీసుకున్నారు మీరు స్పెసిఫిక్ గా? ప్రొడక్షన్ వాల్యూస్ అంటే కథకి ఎంతవరకు కావాలో ఏం కావాలో అది పెట్టాం. అయితే 100% ఫుల్ఫిల్ అయిందండి. ఎందుకంటే ఆయన కాదు చెప్పాల్సింది, యాక్చువల్గా నేను చెప్పాలి ఈ విషయం. అంటే ఒక స్తూపం కావాలి, స్తూపం మేము రెడీ చేస్తాం. అదేంటంటే అక్కడ వర్షం వచ్చి పాడైపోయింది ఒకరోజు, పాడైపోయింది. బట్ డేట్స్, యాక్టర్ల డేట్స్ ఉన్నాయి. సరే ఏం చేద్దాం, మీరే చెప్పండి సార్, మీకు ఏదో ఒక ఐడియా ఉంటుందని అడిగారు. సీజీలో చేసుకోవచ్చు సార్, షూటింగ్ యాక్టర్స్ డేట్స్ మిస్ అవుతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. విజువల్ ఎఫెక్ట్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్ లో. మీరు సినిమాలో చూస్తే అది గ్రాఫిక్స్ లాగా ఉండదు, ఒరిజినల్ లాగా ఉంటుంది. మనకి ఇక్కడ అయ్యే ఖర్చుకి ట్రిపుల్ ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. ఈజ్ నో కాంప్రమైజ్ ఆన్ దట్. అదొకటి ఎగ్జాంపుల్ చాలండి. అండ్ సినిమా మొత్తం అడవిలో జరగాలి. అడవి అంటే జనరల్ గా ఇక్కడ వికారాబాద్, ఇక్కడ మనం పోయి వద్దాం, ఇదంతా ఇట్లా జనరల్ మొత్తం మేము టోటల్ షూట్ అంతా మారేడుమిల్లిలో. పుష్ప లాంటి పెద్ద పెద్ద ఫిల్మ్స్ చేసిన అటువంటి లొకేషన్ లో మేము షూట్ చేసాం. అడవిలాగే ఉండాలి, పెద్ద పెద్ద చెట్లు ఉండాలి, ట్రంకులు ఉండాలి, ఒరిజినల్ ఫీల్ ఉండాలని. నో కాంప్రమైజ్ అసలు. దాంట్లో ఫస్ట్ సినిమాకి చాలా మంది కాంప్రమైజ్ అవుతారు సార్, నాకు తెలుసు, నా ఎక్స్పీరియన్స్. 44 days. ఆయన చాలా మంచి జడ్జ్ అండి, స్టోరీస్ బాగా జడ్జ్ చేస్తారు. ఆయనకి ప్యాషన్ ఉంది కాబట్టి, అంటే ఇప్పుడు డబ్బులు సంపాదించాలి అట్లా కాదు, ప్యాషన్ ఉంది కాబట్టే ఈ స్టోరీ చేశారు. నాకు తెలిసి ఏ ప్రొడ్యూసర్ అంత డేరింగ్ గా ఈ స్టోరీ చేయరు అని అనుకుంటున్నాను. అది రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుందండి రాజు, మేము ఎగ్జాగ్రేట్ చేయట్లేదు. చెప్తారు కదా, నిజంగా చెప్పాలంటే ఈ స్టోరీలో ఇందాక చెప్పినట్టు ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాంటి ఒక ఇది ఉంది. కూర్చుంటే వచ్చి థియేటర్ లో కూర్చున్నాడు ఖచ్చితంగా ఈ 2 hours 15 minutes అందరించలేము. ఆ ఎమోషన్ అనేది కట్టేస్తూ ఉంటుంది. ఏదో పెద్ద కొడితే ఎగిరిపోయే యాక్షన్ ఎపిసోడ్ ఇవన్నీ అవసరం. వచ్చి ఇన్వాల్వ్ అయిపోయే ఎమోషన్ అన్ని క్యారెక్టర్లకు మధ్యలో ఉంటుంది. హీరోయిన్ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ ఈజ్ ఒక మూడ్ లో ఉంటుంది, ఒక ఎమోషన్. శివాలజీ గారిది ఒక మూడ్, హీరోయిన్ ది ఒక మూడ్. అక్కడ జరిగే ఆ పల్లెటూరులో జరిగే రాజకీయాలు అవంతా ఒక మూడ్. ఇవన్నీ డిఫరెంట్ ఎమోషన్స్. అట్లా చూస్తుంటే నిజంగా మన కళ్ళ ముందు జరిగింది చూస్తున్నాం అనే ఒక ఫీలింగ్. యాక్చువల్లీ సబ్జెక్ట్ చాలా కొత్తగా ఉంది. అంటే ఇప్పటి వరకు నక్సలైట్స్ అయితే చూసాం, వాళ్ళకు కూడా ఇన్ఫార్మర్స్ అంటే కొంచెం కొత్తగా ఉంది. సో మీరు ఇన్ఫార్మర్ అంతేనా సినిమాలో? సో నాకు తెలిసి శివ బాలాజీ గారు అనుకుంటున్నాను, కరెక్ట్? సూపర్, బాగా గెస్ట్ చేశాను. అయితే శివ బాలాజీ గారితో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? హీఈస్ గ్రేట్ యాక్టర్, హీఈస్ ప్రూవ్డ్. హీరోగా చేశారు, చాలా 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 సినిమాలు చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫస్ట్ మూవీ ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవటం. ఆయన మ్యాక్సిమం ఆయన మా అన్ని సింగిల్ టేక్స్ లో అయిపోయి అట్లా ఏం లేదు. అండ్ హీ గేవ్ మీ గుడ్ స్పేస్. సీనియర్ ఆర్టిస్ట్ నేను. అవును, తను ఎక్కడైనా మనం ప్రెస్ మీట్స్ లో కనిపించినా కూడా హి ఇస్ వెరీ డౌన్ టు స్పీక్ విత్ ఎవ్రీవన్. నన్నైతే నువ్వు కొత్తోడివి జూనియర్ హీరో లాగా అట్లా ఏం చూడలా, చాలా మనస్ఫూర్తిగా మంచిగా రిసీవ్ చేసుకుని చెప్పేవాళ్ళు. చిన్న చిన్న ఏ ఒకటి మనకి తెలియని ఉంటాయండి, కొత్త అవి కూడా ఆయన చెప్పేవాళ్ళు, ఇది ధర్మ అది ధర్మ, కూల్ గా. ఓకే, సో వాట్ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ వీగడ సాగర్? సో వెరీ గుడ్ అండి. వన్ వర్డ్ చెప్తున్నాను. మేము క్యారెక్టర్ లో ఉన్నప్పుడు, అవతల వాళ్ళు క్యారెక్టర్ లో ఉన్నప్పుడు మనం ఒక్కళ్ళమే కరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి చేస్తే ఆ ఎమోషన్ వర్కౌట్ అవ్వదు, అవతల వాళ్ళు కూడా చేయాలి.
సో అది మా ఇద్దరి మధ్య అయితే మంచిగా వర్కౌట్ అయిందని నేను అనుకుంటున్నా. ఇద్దరం క్యారెక్టర్లో ఉన్నప్పుడు మేము చాలా ఇన్వాల్వ్ అయ్యి చేసేవాళ్ళం. నీట్గా చాలా ఈజ్తో ఉండేది మాకు. బాగుంది ఎక్స్పీరియన్స్, గుడ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ మూవీ తనతో చేయడం నాకు హ్యాపీగా ఉంది. సో లక్కీ యాక్చువల్లీ తను ఆల్రెడీ ఒక మంచి ఫేమస్ ఆర్టిస్ట్ కాబట్టి మీకు కూడా ప్లస్ పాయింట్ అవుతుంది. అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ సార్ మీరు చెప్పండి, వాట్ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ మీరు తీసుకున్నారు? ఈ మూవీ ఆల్మోస్ట్ అంతా అడవిలో చేశారు అంటున్నారు. ఆ తర్వాత సాంగ్స్ సంబంధించి కానీ ఈ మూవీకి సంబంధించి మన ఛాలెంజెస్ ఫేస్ చేశారా మీరు వైల్ షూటింగ్? ఛాలెంజెస్ అంటే యాక్చువల్గా మారేడుమిల్లి జనాలకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలండి. అక్కడ రాజ్ కుమార్ గారు అని ఆయన బాగా సపోర్ట్ చేశారు. తర్వాత మాకు ఈ పర్మిషన్స్ వీటి కోసం మొండితో అరుణ్ కుమార్ గారు, ఎమ్మెల్సీ గారు, ఇట్లా చాలా మంది డిఎస్పీలు, ఎస్పీలు, వీళ్ళు చాలా మంది చాలా చాలా సపోర్ట్ చేశారు. ఫేసింగ్ నైట్ టైం షూట్ చేసినప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ ఉండేవి. అదే ఫారెస్ట్ జనరల్ గా ఏంటంటే సినిమాలో షూటింగ్ చేస్తున్న నైట్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడో సౌండ్ వినపడాయి. నాకైతే ఫాక్సెస్ షూట్ చేద్దాం అట్లాంటివి తప్ప. అండ్ ఫోన్లు ఉండేవి కావు. దేర్ ఇస్ నో ఫోన్, సిగ్నల్ లేదు, కమ్యూనికేషన్ ఉండదు. మార్నింగ్ మేము ఏదైతే ప్లాన్ చేసామో అకార్డింగ్ టు దట్ ఎవ్రీబడి వర్క్డ్ అండి. ఒక 85 మందిని ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి తీసుకెళ్ళాము. సింగిల్ పర్సన్, సింగిల్ డిస్టర్బెన్స్ లేదు. మీరు ఆనందం ఆవేశం సాంగ్ లో కొన్ని నైట్ ఎఫెక్ట్ షూట్స్ చేసినప్పుడు యాక్చువల్గా నేను సాంగ్ విన్న తర్వాత విజువలైజ్ చేసుకుని లొకేషన్ రెక్కీలో ముందుగానే ప్లాన్ చేసుకున్నప్పుడు మా డైరెక్టర్ గారు, నేను, డిఓపి అందరం మాట్లాడుకున్నప్పుడు ఒక షాట్ ఉంటుందండి. స్వింగ్ ఉంటుంది అది. అవునవును, మేము రెక్కికి వెళ్ళినప్పుడు వాటర్ ఉన్నాయి. మధ్యలో థర్డ్ వేవ్ వచ్చి షూటింగ్ పోస్ట్ పోన్ చేసాం. మళ్ళీ వెళ్ళి షూటింగ్ రోజు ముందు రోజు చూస్తే అక్కడ వాటర్ లేవు. డిసప్పాయింట్ అయినా ఏం చేద్దాము అని చెప్పేసి మేము ఆర్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడ స్టాక్ చేసి వాటర్ని నైట్ వచ్చి అక్కడ షూటింగ్ చేసి అట్లాంటి బ్యూటిఫుల్ షాట్స్ ని క్యాప్చర్ చేసాం. అంటే దానికి ఎంత పేషెన్సీ ఉండాలి. నేనైతే చూసి షాక్ అయిపోయాను, ఎంత బ్యూటీ ఉంది. ఎందుకంటే మార్నింగ్ మేము అదే దారిలో వెళ్ళినాం, అందరం మార్నింగ్ అదే దారిలో వెళ్ళినాం. సార్ వాళ్ళు కానీ లేకపోతే మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కానీ కెమెరామెన్ వీళ్ళ వాటర్ లేవుగా అని ఉండే. వస్తేలేండి సాయంత్రం వరకు అని చెప్పేసి నేను ఆ డైరెక్టర్ గారు మాట్లాడుకొని ఆ వాటర్ని స్టాక్ చేపించి షిఫ్ట్ షూటింగ్ అన్నాం. అదేంటి ఎక్కడ అనగా ఇక్కడ రాగానే అన్ని వాటర్ ఉన్నాయి అండ్ వి స్టార్ట్ ద షూట్ అనమాట. అట్లా అంటే ప్లాన్స్ చాలా చేసుకొని చాలా ఈజీగా. యాక్టర్స్ ఎందుకు గ్రేట్ అంటే అండి, క్లైమాక్స్ షూట్ చేస్తున్నాం మేము, వర్షం పడింది, షూట్ చేసి మేము షిఫ్ట్ అవ్వాలి. 1 hour ప్రాబ్లం వచ్చింది, వర్షంలో తడిచిపోయారు. వేరే కాస్ట్యూమ్స్ వేసి మళ్ళీ షూట్ చేద్దామంటే అంత టైం వేస్ట్. లెటర్స్ ఏం చేద్దామంటే మేము ప్రవీణ్ సార్ ఉన్నారు, సార్ ఇట్లా నేను టెన్షన్ షూటింగ్ కి ప్రొడ్యూసర్ కూడా వస్తూనే ఉండేవారా రోజు? ఆయన మాతో ఆయన అసలు పాపం ప్రొడ్యూసర్ లాగా ఎక్కడ బిహేవ్ ఆయన మంచి షార్ట్ వేసుకొని టీ షర్ట్ వేసుకొని హ్యాపీగా పిక్నిక్ లాగా. నాకు తెలిసింది ఏంటంటే ప్రొడ్యూసర్స్ జస్ట్ వాళ్ళు ఎంతైతే ఉందో అంత అమౌంట్ ఇచ్చేస్తారు. అలా ఏం లేదండి. గ్రేట్ అండి ఎవ్రీథింగ్. ఏం షార్ట్ తీస్తున్నాం, ఎందుకు తీస్తున్నాం, దీనికి మ్యూజిక్ ఎట్లా వస్తుందో కూడా అడిగేవాడు. డైరెక్షన్ టీమ్ లో వర్క్ చేశారు. he helped me a lot on that, and no doubt అసలు. నాకు కూడా నా సీన్ సడన్ గా చెప్పేవాళ్ళు శ్యామ్ సార్. నా వెనకాల కూర్చుని ఇది ధర్మ రవిగాడు అడిగి ఇట్లా ఉంటది ధర్మ, అదేలేండి సార్, ఓకే సార్. ఆయన షూటింగ్ లో ఎవరితో మాట్లాడు, ఆయన ఒక చైర్ వేసుకొని పక్కన పోయి కూర్చొని దాంట్లోనే ఉంటాడు. గుడ్ హ్యాబిట్. అవును, యాక్చువల్లీ మరి ఇన్ఫార్మర్ స్టోరీ కావాలంటే మీరు రియల్ గా ఒక ఇన్ఫార్మర్ దగ్గర మాట్లాడడం జరగాలి, లేదంటే ఒక తెలిసిన నక్సలైట్ ఉండాలని నేను అనుకుంటాను. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మీరు ఎలా తీసుకున్నారు, ఎట్లా మరి మీరు ఎలా ఇన్వాల్వ్ అయ్యారు? అంటే నాకేమనిపించింది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ అని కానీ మీరు కాఫీ తయారు చేయడానికి నేను ఇన్వాల్వ్ అవ్వాలి అంటే నాకు చాలా క్లీన్ కట్ గా స్టోరీ కానీ ఆ ఎమోషన్ లోపల ఆ క్యారెక్టర్ ఒక పెయిన్ కానీ ఆనందం కానీ ఏదైనా కానీ డైరెక్టర్ గారు చెప్పాలి. ఫస్టే షూటింగ్కి వెళ్ళక ముందే మేము 2-3 times కూర్చుని ఆయన నీట్ గా నాకు బాగా ఎక్కించారు. అది నేను ఓన్ చేసుకునేంత వరకు ఆయన నాకు చెప్పారు. నాకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడిగేవాడిని. ఓన్ చేసుకున్నాక షూట్కి వెళ్ళాం.
నాకంత కష్టం అనిపించలే ఇన్వాల్వ్ స్టోరీ మొత్తం మీకు సరే మీకు చెప్పారు. Yeah. యూజువల్ గా మనం చూస్తుంటాం కదా సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాక్సర్ అయితే తన దగ్గరికి వెళ్ళి ప్రియాంక చోప్రా మాట్లాడి మేరీ కోమ్ తో చేసిన అవునవును. అట్లా నేను అంటున్నది ఈ మూవీకి సంబంధించి ఎవరైనా నక్సలైట్ అంటే ధర్మ ఎవరిని కలవలేదు. మీరు నేను కృష్ణ కొన్ని పుస్తకాలు ఓకే పుస్తకాల నుంచే వచ్చింది. పుస్తకాలు చదవటం, వాళ్ళ క్యారెక్టర్లు ఎట్లుంటాయి, వాళ్ళ బిహేవియర్లు చూసాం కానీ ఎవరిని కలవలేదు వాస్తవంగా. బట్ నేను ఈ కథ అనుకున్నప్పుడు మాత్రం భద్రాచలం ఏరియాలో వర్క్ చేస్తున్న కానిస్టేబుల్స్ తోటి మాట్లాడా. భద్రాచలం ఏరియాలో మా ఊరు పక్కన మా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు, ఆ పిల్లలు కొంతమంది కానిస్టేబుల్స్ గా పోలీసులుగా చేసేవాళ్ళు. వాళ్ళని వెళ్ళి మాత్రం కలిసి మాట్లాడా నేను, ఎట్లుంటది అసలు వాళ్ళ బిహేవియర్ ఎట్లుంటది, వాళ్ళు దొరికితే ఎట్లా రియాక్ట్ అవుతారు. అసలు యాక్చువల్లీ వాళ్ళు కనపడరేమో కదా, చాలా బాగా తెలివిగా మేనేజ్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద ఇన్ఫార్మర్ యాక్చువల్లీ. ఇతను కాఫీ చేస్తూ ఉంటాడు, ఎవరో తెలియదు. అంటే వాళ్ళు చాలా దాని ఏమంటే చాలా వైజ్ గా బ్రేవ్ గా వాళ్ళు డెసిషన్స్ అన్ని కూడా పాస్ చేస్తూ ఉంటారని చెప్పండి. అంతే. ఈ రీసెంట్ టైమ్స్ లో విరాటపురం కూడా వచ్చింది కదా, అది కూడా అదే బ్యాక్ డ్రాప్ లో వచ్చింది. దానికి ఇంకేమైనా సింక్ ఉంటుందా, లేకపోతే ప్రేక్షకులు ఎలా లైక్ తీసుకుంటారని చెప్పి అనుకుంటున్నారు? ఇప్పటి వరకు వచ్చిన నక్సల్ బ్యాక్ డ్రాప్ సినిమాస్ కి ఈ ఫిలిం కి అసలు సంబంధం లేదు. అసలు ఈ మేకింగ్ ఏ డిఫరెంట్. దీనిలాగా ఇంకా వేరే తర్వాత ఏమైనా వస్తాయేమో కానీ దిస్ ఇస్ ద ఫస్ట్ అటెంప్ట్ విత్ దిస్ మేకింగ్. వాటికి వీటికి అయితే కాన్సెప్ట్ లైన్ వైజ్ మాత్రం ఇండియాలో మేము డిస్కస్ చేయబోయే విషయాలు ఏదైతే ఉందో సినిమాలో ఇంతవరకు ఎవరు డిస్కస్ చేయలేదు. కొత్త పుస్తకం రాసినట్టే అండి ఈ స్టోరీతో, అందుకే రీఇంటర్ప్రిటేషన్ అని పెట్టారు. రీఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద రెవల్యూషన్. ఇంటర్ప్రిటేషన్ కాకుండా రీఇంటర్ప్రిటేషన్. ఆల్రెడీ ఉండదాన్ని మళ్ళీ మీరు రీఇంటర్ప్రిటేషన్ చేశారు. సూపర్. విరాటపర్వం అనేది డిఫరెంట్ కాన్సెప్ట్. యాక్చువల్గా ఏంటంటే నక్సల్స్ భావాల పట్ల, ఒక మనిషి రాసిన కవితల పట్ల ప్రభావితమైన ఒక అమ్మాయి ఒక చోట నుంచి అతని కోసం వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళతో ఉన్న తర్వాత ఆ అమ్మాయి ఏమన్నా ఇన్ఫార్మర్ ఏమో పోలీసులకి అని చెప్పేసి ఆ అమ్మాయి దాంట్లో ఎండ్ అవ్వడం అనేది విరాటపర్వం కథ చాలా సాడ్ గా ముగుస్తుంది. ఇక్కడ అట్లాంటిది ఏమి ఉండదు కదా. మేబీ సార్ రివీల్ చేస్తారు ఏదో సంథింగ్ అయితే ఇప్పుడు రివీల్ చేయలేము. అంటే అలానే కాదు, సాడ్ ఏమి ఉండదు, మంచి ఎండింగ్ ఉంది. మంచి మెసేజ్ అయితే ఖచ్చితంగా జనాలకు సాటిస్ఫైయింగ్ గానే ఉంటదండి ఎండింగ్ మాత్రం. సో మూవీ మొత్తం సీరియస్ గా వెళ్తుంది సార్, ఏమైనా కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ ఇట్లా ఉండబోతుంది మూవీలో? వాట్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ అది? నా ఫీలింగ్ ఎంటర్టైన్మెంట్ అంటే నాట్ కామెడీ. ఎనీ ఎమోషన్ ఈజ్ ఎంటర్టైన్మెంట్, రైట్? దిస్ ఈస్ ద ఎమోషనల్ డ్రామా, ఇట్ విల్ గివ్ ద ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఎంత పెద్ద సినిమాకైనా, ఈవెన్ అవతార్ ఏ సినిమాకైనా ఎంత ఎన్ని అయి చేసినా గానీ అక్కడ వర్కౌట్ అవ్వాల్సిన ఎమోషన్ అంతే. ఆడియన్ అక్కడ ఉన్న ఆర్టిస్ట్ కి ఎమోషనల్ గా కనెక్ట్ అయితే వర్కౌట్ అయింది. ఈ సినిమాలో ఎమోషన్ 100% వర్కౌట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎమోషనల్ గా అప్పుడప్పుడు మనం సినిమాలు చూడాలనుకుంటాం, వాళ్ళందరికీ ఇట్స్ వెరీ గుడ్ ఎంటర్టైన్మెంట్ అన్నమాట ఈ సినిమా ద్వారా. సార్ చెప్పండి, మీరు ఎటువంటి ప్రిపరేషన్ మీరు చేశారు? అండ్ లిరిక్స్ వైజ్ చూస్తే సుద్దాల అశోక్ తేజ గారు కూడా రాయటం జరిగింది మూవీకి సంబంధించి. సో సార్ ఇలా అప్రోచ్ అయ్యారు. అండ్ ఆ సాంగ్ ఇంకా రిలీజ్ అవ్వలేదు, బట్ సార్ అయితే ఉన్నారు. హరి గౌర సో గౌర రాసిన సాంగ్స్ అయితే ఇప్పుడు రిలీజ్ అయ్యే మంచి టాక్ వస్తుంది. సో సుద్దాల అశోక్ తేజ గారి గురించి, అట్లాగే హరి గారి గురించి కూడా చెప్పండి. సుద్దాల అశోక్ తేజ గారి గురించి ఆల్రెడీ ఈజ్ అ లెజెండ్ అండి తెలుగు ఫిల్మ్. అంటే పర్టికులర్లీ అబౌట్ దిస్ మూవీ ఆల్రెడీ నేషనల్ అవార్డు వచ్చింది ఆయనకి, చాలా అవార్డులు వచ్చినాయి. రీసెంట్ గా RRR లో కొమరం భీముడో సాంగ్ ఎంత ఫేమస్ అయిందో ఆయనే రాశారు. మాకు సుద్దాల అశోక్ తేజ గారికి నాకు ఎప్పుడో పరిచయం. ఈ సాంగ్ ఆయనే రాయగలుగుతారని చెప్పేసి, సింధూరం టైటిల్ సాంగ్, ఆయన దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయినప్పుడు ఫస్ట్ నాకు భయం, నేను రాపిచ్చే సాంగ్ అట్లాంటిది, అది రిలీజ్ అయినాక తెలుస్తుంది ఎందుకనేది. ఆయన రాయరు అని వెళ్ళా నేను. కథ ఏంటమ్మా అన్నారు, కథ చెప్పాము. మేము ఇది చెప్పాలనుకుంటున్నాం సార్, ధైర్యంగా చెప్పాలనుకుంటున్నాం అంటే నన్ను ఇరకాటంలో పెడతారేమన్నారు ఆయన. నా ఏముండదు సార్, కళాకారులు మనం చెప్పాలి, మనమే కదా చెప్పాల్సింది. అలాగే ఉందండి పరిస్థితి. శివబాలాజీ గారు కూడా మొన్న ప్రెస్ మీట్ అప్పుడు చెప్పారు. ప్రెస్ మీట్ అప్పుడు అంటున్నారు అదే
బట్ ఆయనకి కాన్సెప్ట్ మనం చెప్పే విషయాలు ఇన్ని నిజాలు మీరు ఇంత ధైర్యంగా చిన్నపిల్లలే చెప్తున్నప్పుడు నేనేంటి అని చెప్పేసి ఆయన యాక్సెప్ట్ చేశారు. చాలా బిగ్ గా రియాక్ట్ అయ్యి ఇమీడియట్ గా 2 days లో సాంగ్ ఇచ్చేసారు. 3 days లో మనోడు ట్యూన్ చేసేసాడు. అద్భుతమైన సాంగ్ అండి, గూస్ బంప్స్ వస్తాయి సాంగ్స్. ఆ సాంగ్ అయితే ఇంకా గౌరహరి గురించి చెప్పాలంటే మంచి టెక్నీషియన్, చాలా మంచి టెక్నీషియన్. మెలోడీ అతని దగ్గర, అతని ఆయుధం మెలోడీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో అతని ఐడియాస్ చాలా బాగుంది. మీరు విన్నారు ఆనందము ఆవేశం, ఎంత మెలోడియస్. యాక్చువల్లీ పాట నేను రిలీజ్ అప్పుడు విన్నాను అండ్ నిన్న మళ్ళీ ఇంటర్వ్యూ కోసం జస్ట్ విన్నాను అనమాట. సో అదే హమ్ అవుతుంది రోజు, ఈ రోజు అంతా పొద్దు నుంచి అదే పాట. సో ఆ పాట మా కోసం ఎన్నిసార్లు నిన్న బోర్ కొట్టదు సాంగ్. ఆనందం ఆవేశం వచ్చేసి బాలాజీ గారు అని చెప్పేసి లిరిక్స్ ఆయన రాశారు. రెండు సాంగ్స్ బాలాజీ గారు. నా గట్ ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు పాత సింధూరంలో అర్ధశతాబ్దం ఉద్యానాన్ని శ్రీనివాసరావు శాస్త్రి గారు, నా గట్ ఫీలింగ్ అలాంటి పాట అవుతుంది సింధూరం టైటిల్ సాంగ్ అని అనుకుంటున్నాను. సూపర్ అండి. సో సింధూరం అని టైటిల్ ఎందుకు పెట్టారు? చెప్తారు. సింధూరం అంటే యాక్చువల్లీ కుంకుమ కదా, సింధిజం రెడ్. రైట్. సో జస్ట్ అంతే. కథకు కూడా యాప్ట్ అండి. అంటే అట్రాక్ట్ అవుతాం, ఒక కలర్ కి అట్రాక్ట్ అవుతాం. ప్రపంచం మొత్తం అట్రాక్ట్ అయిన వన్ ఆఫ్ ద లీడింగ్ కలర్ రెడ్. ఫస్ట్ మేము అనుకున్న టైటిల్ జెండా. ధర్మ గారు చెప్పండి, మీరు మీ ఫ్యామిలీ నుంచి కానీ సో మీ ఫ్రెండ్స్ కానీ చాలా నెగిటివిటీ వస్తూ ఉండేది అని చెప్పి ప్రెస్ మీట్ లోనే చూసాను. సో అరే ధర్మ ఏం చేస్తాడ్రా అసలు మీ మూవీస్ లోకి వెళ్ళడం ఏంటి అని చెప్పి ఎవరైతే మిమ్మల్ని ఫ్యామిలీ నుంచి నెగిటివిటీ అంటే తల్లిదండ్రులు దీవెనలు ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఉంటాయి. ఒకవేళ వాళ్ళకి ఇప్పుడు మా మదర్ కి ఏంటంటే భయం, అదొక పెద్ద సముద్రం లాగా కనిపించింది ఆవిడకి. భయం, ఆ ప్రేమ వల్ల ఉండే భయం, అది కరెక్ట్ వర్డ్. అట్లా కాదు, వాళ్ళైతే ఎప్పుడు నేను చాలా బాగుండాలని బాగా ఎదగాలనే కోరుకుంటారు ఆబ్వియస్ గా. ఫ్రెండ్స్ లో అంటారా, అసలు వాళ్ళ ఫ్రెండ్సే కదా అలా మాట్లాడినాడు. సో వాళ్ళని అసలు లెక్కేసుకోకూడదు. కాకపోతే ఏంటంటే 5 years అయిందండి నా జర్నీ స్టార్ట్ అయ్యి. ఈ మీన్వైల్లో అలా మాట్లాడి విని ఈ సినిమా వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కెమెరా ముందు మాట్లాడటంతో నేను అట్లా ఎమోషనల్ అయిపోయా. గానీ ఇప్పుడు కూడా ఎమోషనల్ అవుతున్నారు. అట్లేం లేదు, నాకు గుర్తు కష్టం. ఇదేంటంటే ఒక మంచి సినిమా బలం ఉన్న స్టోరీ తోటి వెళ్ళాలని. అవును, ట్రైనింగ్ తీసుకున్న తర్వాత కూడా చాలా స్టోరీలు విని దొరక్క, అంటే అతనికి నచ్చిన స్టోరీ దొరక్క నేను 73 స్టోరీస్ దాకా విన్నాను. 73 స్టోరీస్ ఉన్నా. కొన్ని నన్ను సెలెక్ట్ చేసుకుంటాం, నేను చేయకపోవటం, కొన్ని ఏమో నన్ను చేయకపోవటం. ఇదంతా పక్కన పెడితే ఇది 73rd. ఇది నేను ఆలోచించలేదండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో సార్ చేయాలి సార్ ఇది అని చెప్పేసా. గ్లామర్ గురించి కూడా సార్ తీసుకోవడం వల్ల మాకు కూడా అండి భయం ఉంటుంది. ఫస్ట్ టైం నేను ప్రూవ్ చేసుకోవాలి. ఒక ఛాన్స్ ఉంటుందో 2 ఛాన్స్ ఉంటుంది, కానీ ఫస్ట్ ఛాన్స్ ఇస్ ద గోల్డెన్ ఆపర్చునిటీ. సో నాకు మంచి ప్రొడక్షన్ హౌస్ కరెక్ట్ గా సినిమా తీస్తారా లేదా అనే భయాలు ఉంటాయి. డైరెక్టర్ కూడా బాగా డైరెక్ట్ చేస్తారు. అవన్నీ నాకు వీళ్ళని కలిసాక నాకు అర్థమైపోయింది. స్టోరీ విన్నాను, అన్ని అయిపోయింది, అర్థమైపోయింది. ఇంకా నేను వెంటనే చేద్దాం అన్నాను. వాళ్ళు కూడా నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ ఫీలింగ్ గ్రాటిట్యూడ్. మరి ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ కానీ సో వాళ్ళందరూ రెస్పాన్స్ ఎలా ఉంది? ఎవరైనా రిప్లై ఇచ్చారా? చాలా మంది ఇచ్చారు. అరే నీకు మేము ఉన్నాము కదరా, ఎవడరా అందని. అన్నాల గురించి మనకు అనవసరం, వీళ్ళందరూ నాకు ఉన్నారుగా, ఐఎమ్ హ్యాపీ. సో మీకు నచ్చిన పాట మూవీలో? నాకు సింధూరం టైటిల్ సాంగ్ బాగా ఇష్టం అండి. నేను పద్దాకా మా ప్రవీణ్ గారిని, శ్యామ్ గారిని ఫోన్ చేసి ఎప్పుడు రిలీజ్ ఇసుకిచ్చేస్తా. నాకు బాగా ఇష్టం. కాదు ఇప్పుడు పాడమంటారేమో, అది రిలీజ్ కాలేదు కాబట్టి. సార్ లేదు సార్, నాకు నిజంగా నాకు అన్ని సాంగ్స్ ఇష్టం. ఆ సాంగ్ మాత్రం ఏంటో ఫస్ట్ టైం విన్నప్పుడు కొంచెం గూస్ బంప్స్ వచ్చినాయి. నాకు బాగా నచ్చింది ఏంటో ఆ సాంగ్. ట్యూన్ ఆడుకున్నారు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మామూలుగా ఆడుకోవాలి గౌరహరి గారు. ఆయనకి చాలా థ్యాంక్ఫుల్ గా ఉండాలి నేను.
ఫస్ట్ మూవీకి. సార్ యాక్చువల్లీ మనం చూసినప్పుడు ఆ టీజర్ లో కానీ మీరు ఏదైతే గ్లిమ్స్ చూపించారో వాటన్నిటిలో కూడా అంత ఫైటింగ్స్ ఇవే ఉన్నాయి. ఒక మెలోడీ సాంగ్ తీసుకోవాలని చెప్పి మీకు ఎలా అనిపించింది? అండ్ యూనో అందరికి కనెక్ట్ అవుతుంది సాంగ్ కూడా. సార్ ఇది అందరూ అడుగుతున్నారు సార్, ఏంది అక్కడేమో నక్సల్ బ్యాక్గ్రౌండ్ అది మళ్ళీ ఇక్కడ లవ్ స్టోరీ ఏంది అని అడుగుతున్నారు నన్ను. నేనేమో చెప్పకూడదు. చెప్పండి. అది బేసిక్ గా నాకు ఇళయరాజా గారు ఇన్స్పిరేషన్. అయితే ఈ కథలో మెలోడీ కొంచెం ప్రయోగమే యాక్చువల్గా. మేము మాట్లాడుకున్నప్పుడు కూడా ప్రయోగం చేద్దాం, సిచ్యువేషన్ ఉంది. ఇప్పుడు ఒకటండి, నైట్ ఒక ట్రావెల్, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, ఎక్కడో డాన్స్ వేయడం కాదు, అసలు నిజమైన జీవితంలో నేను ఒక బండి వేసుకొని ఎటన్నా పోతున్నప్పుడు కూడా నేను ఒక ఏదైనా పాట వస్తే నాకు డాన్స్లో దానికన్నా ఒక మెలోడియస్, అంటే ఆ పర్టికులర్ వెదర్ని, ఆ సినారియోని, ఆ ట్రావెల్ని ఎంజాయ్ చేయాలంటే స్వచ్ఛమైన సంగీతం ఉండాలి. అండ్ మా సినిమాలో ఉన్న 4 పాటల్లో దేర్ ఇస్ నో ఇంగ్లీష్ వర్డ్, ఒక్క ఇంగ్లీష్ మాట అనేది ఒక లిరిక్ ఉండదు. సో పీస్గా ఉండాలి. అంటే చందమామని మనం అడవి మధ్యలో ఆపి పౌర్ణమి రోజు చందమామను చూసినప్పుడు వచ్చే ఫీలింగ్ ఎట్లా ఉంటుందో, ఆనందమావేశం అనేది ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో నేను అది క్రియేట్ చేయాలి. అది క్రియేట్ చేసిన ఆ సాంగ్ అయిపోయిన తర్వాత అసలు ఒరిజినల్ ఎమోషన్లోకి వెళ్తుంది ఇంకా. సో అప్పటి వరకు ఒక జర్నీ వీళ్ళిద్దరి మధ్యలో, హీరో హీరోయిన్ మధ్యలో ఒక జర్నీని చాలా సాఫ్ట్ గా చూపించగలిగితే. హీరోయిన్ కూడా ఇన్ఫార్మర్. సో ఈ సాంగ్ అయితే ఎవరు పాడుతున్నారు ఇప్పుడు ముగ్గురులో? నేను పాడాను అనుకోండి, ఇప్పుడు మీరు కూడా వెళ్ళిపోతారు. ప్రవీణ్ గారు నిజంగా కానీ జెన్యూన్ గా నేను చాలా సార్లు సార్ నేను హమ్మింగ్ చేస్తారా లేదా? చాలా హమ్మింగ్ అందరూ చేస్తారు, కానీ పక్కన ఉన్న వాళ్ళు వినగలగాలి హమ్మింగ్. సార్ ఈ డైలాగ్ చిన్నప్పటి నుంచి వింటున్నాం సార్. ఒక పాట పాడండి అంటే ఈ రెండు లైన్స్ కి ఏమవుతుంది, 2 లైన్స్ కి చెప్పండి. సో మీరు సింగర్ కాదని తెలుసు, యాక్టర్ అని తెలుసు. సో సింగర్ యాక్టింగ్ చేయలేరు, యాక్టర్ సింగ్ చేయలేరు. సో కాబట్టి ఫైన్, అట్లీస్ట్ ప్రాక్టీస్ ఉందండి. ఆయన షూటింగ్ చేసినప్పుడు లిరిక్స్ ఫాలో అవుతారు, డాన్స్ చేస్తారు. చెప్పండి. డాన్స్ అంటే వేసే ఉండి కానండి, ఇప్పుడు సాంగ్ వద్దండి. అంతేనా? ప్లీజ్ సార్. ప్రొడ్యూసర్ గారు పాడతారని చెప్పి విన్నాము. అంటే ఇప్పుడు నేను పాడితే సార్ మీరు ఇంకోసారి పాడు. అట్లాంటి వద్దు. గౌరహరి చాలా మంచి సింగరు. ఈసారి గౌరహరితో మాట్లాడినప్పుడు గౌరహరిని మీరు రామ్ గోపాల్ వర్మ, గౌరహరి వాయిస్ గురించి రామ్ గోపాల్ వర్మ గారే చాలా గొప్పగా మాట్లాడారు. రాజమౌళి గారు చాలా గొప్పగా చెప్పారు. ఇతను పెద్ద మ్యూజిషియన్ కీరవాణి గారు. సో అతను ఉన్నప్పుడు పాడిద్దాం, ఎందుకంటే ఎవరి పని వాళ్ళే చేయాలి, బెటర్. జనం కూడా అదే కోరుకుంటారు. చెప్పండి, మీరు అప్కమింగ్ ఫ్యూచర్ లో ఏ హీరోస్ తో చేయాలని చెప్పి అనుకుంటున్నారు? ప్లాన్స్ ఉన్నాయా? అందరితో చేయాలని అందరికీ ఉంటుంది, అంత దేవుడి దయ. సో ఈ మూవీకి సంబంధించి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళందరూ కూడా చూసే విధంగానే ఉంటుందా, లేదంటే అందులో సమ్ ఫ్యాక్షన్ లైక్ యూనో ఫైట్స్ అవన్నీ ఉన్నాయి కదా, బ్యాక్ డ్రాపే నక్సల్స్ సంబంధించి కాబట్టి, సో ఎలా ఉంటుంది? అందరూ చూడొచ్చండి. ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు? మెసేజ్ చాలా ఒక పొలిటికల్ మెసేజ్ లాంటిది. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యమే గొప్పది. ప్రతి మనిషి అతను అనుకున్నది కరెక్ట్ గా చెప్పగలగాలి. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఆధిపత్యాలు ఉండకూడదు. మనుషులందరూ కలిసి ఉండాలి. చూస్తేనే క్లియర్ గా మనుషులందరూ డామినేషన్ ఉండకూడదు. సో ఎవరి చదువుకోవాలి, చదువు ఇంపార్టెంట్. టీజర్ లోనే శివబాలాజీ గారు అంటారు కొంతమందితో ఎంఏ వాళ్ళ డిగ్రీస్ కూడా చెప్తూ ఉంటారు, ఏం చదువుకున్నారు వాళ్ళందరూ నక్సలైట్లు అయ్యారా? నక్సలైట్ లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు, గోల్డ్ మెడలిస్టులు ఉన్నారు. అసలు ఎందుకు మరి అలా అవుతున్నారు వాళ్ళు? ఏంటి, ఏం కారణాలు అయి ఉండొచ్చు? అదే అన్న మనకు అదే అండి, వాళ్ళు అట్రాక్షన్ ఉంటుంది కదా, ఒక పర్టికులర్ సిచ్యువేషన్ లో అట్రాక్ట్ అవుతారు. దేనికైనా ఏ మనిషి అయినా ఒక పర్టికులర్ సిచ్యువేషన్, నేను సినిమాకి అట్రాక్ట్ అయ్యాను, అలా వాళ్ళు ఆ పర్టికులర్ టైంలో అట్రాక్షన్ అయిన అందుట్లో నిజంగా వాళ్ళకి హెల్ప్ అయితే హ్యాపీయే. హెల్ప్ కానప్పుడే కదా వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయ్యేది. నాకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇట్లా ఉంటారు నక్సల్స్ ఇదంతా అని తెలిసిందనమాట. సో యాక్చువల్లీ ఇట్లాంటి జనాలు ఎంతమంది ఉన్నారండి బయట? అసలు స్టిల్ ఇంకా ఒక 2 లక్షల మంది నక్సల్స్ ఉన్నారు. అంటే ఎక్కడ ఉంటారు వాళ్ళు? యూజువల్ గా మనతో క్యాజువల్ గా తిరుగుతూ ఉంటారా? లేదు, నక్సల్స్ ఫారెస్ట్ లోనే మోస్ట్లీ. ఓకే, ఇన్ఫార్మర్స్ క్యాజువల్ గా అన్ని చోట్ల నార్మల్ మనతో పాటు కూడా తిరుగుతూ ఉంటారు. ఉండొచ్చా? కాన్ఫిడెంట్ గా చెప్పేస్తున్నారు. యా, ఫైన్. ధర్మ గారు చెప్పండి, డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీ మాటలు? ఆయన కొత్త డైరెక్టర్ లాగా నాకు ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే అండి, ఆయన ఒక షార్ట్ పెడితే ఆ షార్ట్ ఇట్లా బాగాలేదు, ఇట్లా తీద్దామని నాకు తెలిసి మొత్తం షెడ్యూల్లో ఒక్కసారి కూడా జరగల. గుడ్ విజన్. అవును,
గుడ్ ఇమాజినేషన్. మేకింగ్ పరంగా నాకు చాలా బాగా నచ్చిందండి సార్ మేకింగ్. సాటిస్ఫై అవ్వరు కదా తను అనుకున్నది వచ్చేంత వరకు. అస్సలు కొంతమంది అస్సలు లేదు, సర్లే వదిలేద్దాంలే ఈ సీన్ పోయితే కట్ చేద్దాం అనుకుంటారు కానీ అసలు వదలరు కదా. అస్సలు అంటే అసలు ఆయనకి నచ్చాలి అండ్ వెరీ న్యాచురల్ గా ఉండాలి. కొంతమంది ఈ మూవీ యొక్క విశిష్టతే అదే అని చెప్పాలి కదా. వెరీ రా మూవీ అండ్ న్యాచురల్, రియలిస్టిక్ మేకింగ్ అండి. హీరో గురించి మీరు చెప్పండి సార్. ధర్మ మంచి యాక్టర్ అండి, నేను హీరో అన్నాను, మంచి నటుడు, గుడ్, వెరీ గుడ్ యాక్టర్. స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, మంచి హైట్, ఎక్స్ప్రెసివ్, అండర్స్టాండింగ్. ఫస్ట్ కావాల్సిన యాక్టర్కి అండర్స్టాండింగ్. కథ తాలూకు లేకపోతే సీన్ తాలూకు డైలాగ్ తాలూకు విషయాన్ని అర్థం చేసుకొని దాని ఎక్స్ప్రెషన్ ఇవ్వడం అనేది చాలా అరుదు. గొప్ప గొప్ప నటులు అవుతారా అంటే ఊరికే అవ్వరు. ఇన్వాల్వ్మెంట్ నేను అది చేసినప్పుడు మా దాంట్లో ఇంకా ప్రాక్టీస్లు ఉన్నాయి. బ్యాడ్మింటన్ ఆడాలి అతను, దానికి ప్రాక్టీస్కి వెళ్ళాడు. కాఫీకి ప్రాక్టీస్కి వెళ్ళాడు. అడవిలు ఉంటే ఎట్లుంటారు కాస్ట్యూమ్స్, నేను ఆయన మామూలు కాస్ట్యూమర్స్ ఏంటంటే ఇస్త్రీ చేసి ఇచ్చేవాళ్ళు. ఏదర్ మా షర్ట్ ఇప్పేసేసే బాబు, ఐరన్ ఉండొద్దు అంటే అక్కడే షర్ట్ ఇప్పేసి అక్కడే మళ్ళీ దాన్ని నార్మల్ గా చేసి ఇస్తే వేసుకున్నాను. నన్ను గబుక్కున సీన్ అంటే ఎవరిని అంటలేదు, జస్ట్ ఏమన్నా రాంగ్ మేకప్ పడింది అనుకోండి మామూలుగా ఉండదు ఇంకా మా డైరెక్టర్ గారి చేతిలో వేసేయటమే. యాక్చువల్లీ నేను కూడా చిన్న పార్ట్ చేయడానికి వస్తే కూడా నాకు కూడా చాలా సేపు రెడీ చేశారనమాట. 1 గంట దానికి పట్టింది. ఎక్కువ హెవీ అయిపోతుంది అని చెప్పి తీసేసేయడం. హెయిర్ మొత్తం నన్ను ఏదో ఇయర్ ఎప్పుడు సార్ 2003 లోపలికి తీసుకుని వెళ్ళిపోతారనమాట. సో అతను సాటిస్ఫై అయితే గానీ అది స్టార్ట్ చేయలేదు అనమాట. సో దట్ సూపర్ యాక్చువల్లీ. సో గ్రేట్ ఆఫ్ యూ అండి. అండ్ ఈ సినిమాలో పర్టికులర్ గా గెటప్స్ గురించి మాట్లాడాలంటే యాక్చువల్గా వాస్తవంగా చెప్పాలంటే మేము దీంట్లో ఒక మెయిన్ రోల్ చేసిన అఖండ రఘు అనే ఆయన మంచి యాక్టరు. యాక్చువల్గా ఆయన అఖండ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశారు. ఆయనకు మంచి హెయిర్ ఉంటుంది. ఆయన పిలిచి కథ చెప్పి మీ రోల్ నాకు బాగుంటుంది సార్, మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి అంటే యాక్టర్లు కూడా ఎంత సపోర్ట్ చేశారంటే మాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను సార్ మీకు హెయిర్ లేకుండా బాగుంటుందేమో అని చెప్పి సీజీలో నేను ఊరికిన ఫోటో పెట్టా. సీజీలో హెయిర్ లేకుండా ఇట్లా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను నేను క్యారెక్టర్ అని ఆయనకి ఫోటోగ్రాఫ్ పెట్టా వాట్సాప్లో. ఆయన నెక్స్ట్ డే మార్నింగ్ వస్తాను సార్ ఆఫీస్ కానీ కలుద్దామన్నారు. వచ్చారు. వచ్చిన తర్వాత ఈయనెవరు అనుకున్నా, ఆయన గుండె చేయించుకొని వచ్చారు. మంచి సినిమా మాత్రం సినిమా మొత్తం అలాగే. శోభాలజీ గారు బేసిక్ గా చాలా స్మార్ట్, స్కిన్ టోన్ కానీ వైట్. ఆయన్ని కూడా అంటే వాళ్ళందరూ సపోర్ట్ అండి. అది నేను చేయను అంటే నేను ఏం చేయలేను ఒకసారి కమిట్ అయ్యాక, కానీ వాళ్ళు ఇచ్చిన సపోర్టు. అందువల్ల మీకు చాలా రోజుల తర్వాత శివబాలాజీ గారికి చాలా అప్రిషియేషన్. సారే నాకు ఎన్నిసార్లు ఫోన్ చేశారు, బాగుంది గెటప్, చాలా బాగా అనిపించింది, ఐఎమ్ వెరీ హ్యాపీ శ్యామ్, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్, సినిమా మీద నాకు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా అని చెప్పి. అట్లా శ్యామ్ ఎలా ఉంటుందంటే ఎవరైనా సార్ వీళ్ళని అనుకున్నాం అని చెప్పేసి అంటే అట్లా చెప్పడు. తర్వాత అక్కడ చూడు సార్ అట్లా అట్లా పడితే అట్లా ఉంటుంది అది చేయడు. ఏదో ఒకటి నక్సలైట్లు ఏదో ఒకటి తీసుకుంటాడు. ఈసారి ఫేస్ తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాడు. కలర్ ఎట్లుంటుందండి విజువల్ గా చూపిస్తే ఈజీ కదండి, ట్రాన్స్లేట్ అవుతుంది నా మైండ్ లో ఏముందో. నన్ను డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు చెప్పారు, నిన్ను మంచి అందంగా చూపించే స్టోరీ అని ఉంటే ఖచ్చితంగా తీస్తాను. ఫస్ట్ షాట్ కి ప్రిపేర్ అయినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు మిమ్మల్ని చూసుకొని? ఫస్ట్ షాట్ మనం హాస్పిటలే, చాలా మంచి ఇంటెన్స్ ఉన్న సీన్ అండి ఫస్ట్ షాట్. సో చెప్పండి, మీరు ఛాలెంజ్ ఏమైనా ఫేస్ చేశారా వైల్ షూటింగ్? బేసిక్ గా అండి ఛాలెంజింగ్ అంటే ఒక మనిషికి తను చేసే పని ఇష్టమైతే అది కష్టంగానూ ఉండదు, ఎలా ఉండదు, చేసుకెళ్ళిపోవాలనే ఉంటుంది బ్రెయిన్ లో. అది ఛాలెంజింగ్ లేకపోతే కష్టం అంటే ఈ సీన్ మళ్ళీ రీషూట్ చేసిన సందర్భాలు కానీ అట్లా ఏమన్నా? నో రీషూట్స్ ఏం లేవండి అట్లా, ఎవరు లేవు. అందరూ లేట్ గానే స్టార్ట్ చేస్తారు. ప్రొడ్యూసర్ గారు నేను ఏం చెప్పాను, చాలా గుడ్ జడ్జ్ అండ్ బాగా తెలివైన వాళ్ళు. ఆయన పిక్ చేసుకున్న ప్రతి డిపార్ట్మెంట్ చాలా పర్ఫెక్ట్ గా పిక్ చేసుకున్నారు, హై క్వాలిటీ వచ్చేలాగే పిక్ చేసుకున్నారు. లక్కీ ఏంటంటే షూటింగ్ అయిపోయిన యాక్టర్స్ అందరు వెళ్ళిపోయేది లేదు, అందరం ఒకటే హోటల్. సీన్ పేపర్స్ మారేడుమిల్లి సీన్ పేపర్స్ పంపించి నైట్ సీనియర్ యాక్టర్స్ అయితే వీళ్ళకి
ధర్మ హీరోయిన్ వీళ్ళందరికీ సీన్ పేపర్స్ నైటే ఇచ్చేసి ప్రిపేర్ చేస్తాం. రేపు మార్నింగ్ ఇది 9 to 11 ఒక లవ్ సీన్ ఉంటుంది, 12 to 1 ఒక భయంకరమైన సాడ్ సీన్ ఉంటుంది, మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ అవ్వంగానే నా ఫేవరెట్ సన్సెట్స్ స్టార్ట్ అవుతుంది, అది మళ్ళీ ఒక మాంటేజ్ ఉంటుంది. అంటే ఛాలెంజింగ్ అన్నారు కదా, లాస్ట్ డే అండి భలే గుర్చేశారు సార్. హ్యాపీ మూడ్ ఫస్ట్ హాఫ్ లోది అయిపోయింది, లాస్ట్ డే కదా ఆయన రీకలెక్ట్ చేసుకుని అయినా సేఫ్ గా ఇంకేమన్నా తీస్తే బెటర్ అనుకుంటా. ఆయనకి ఏంటంటే ఇంకా బాగా తీయాలి, ఇంకా బాగా తీయాలి, ఎంతసేపు ఇంకా బాగా తీయాలని అనుకుంటారు. నచ్చిన తర్వాత ఓకే ఇది చాలనుకుంటారు. అలా మరి ఏమనుకున్నారు ఏంటో, లాస్ట్ డే మాత్రం నన్ను హ్యాపీ మూడ్ చేసాం, అయిపోయింది. ధర్మ ఆ సాంగ్ లో ఇట్లా పెడితే బాగుంటుందేమో, దా ఒకసారి నువ్వు అట్లా వేసుకొచ్చేసి, ఓకే సాడ్ అయిపోయింది. ధర్మ హ్యాపీది సార్, అవునా సార్, ఓకే సార్, నేను మూడు మార్చుకొని లోపలంతా ఆ బాధ అంటే ఆ ఎమోషన్ మొత్తం క్యారీ చేసిన నా కథ అంతా ఏం జరిగింది అది. మళ్ళీ ఆనందం అంటే ఆనందం, మళ్ళీ తర్వాత మళ్ళీ బాధ, దాని తర్వాత మళ్ళీ ఆనందం, లాస్ట్ లో మళ్ళీ బాధ చేసిన తర్వాత ఓకే అయిపోయింది. అందరేమో ఎప్పుడైద్ది అయిపోయిందా అనుకుంటారు, ఈయన చెప్పరు. ఆ లాస్ట్ డే కదా చెప్పండి సార్, నిజంగా కావాలండి ఆ రోజు ఊరికి స్పెషల్ గా ఉండాలని చెప్పి అలా చేశారా, లేకపోతే రియల్ గా కావాలని స్పాట్ లో మీకు చెప్పాను కదా, లాస్ట్ డే షూట్ వర్షం పడింది, టైం కిల్ అయిపోయింది మాకు అని. వర్షం పడితే మేము యాక్చువల్ రెయిన్ ఎఫెక్ట్ కోసం మేము కాకినాడ నుంచి అవి కూడా బ్లాక్ అయిపోయినాయి, అక్కడ ఏదో రోడ్డు ఇదైతే ఇమ్మీడియట్ గా నేను ప్రవీణ్ సారు ఆర్ట్ డైరెక్టర్ ఇమ్మీడియట్ గా మాట్లాడుకొని రంపచోడవరం పంపించి 2 మోటార్లు తీసుకొచ్చి, అంటే యాక్చువల్ మాకు ట్యాంకర్ రావాలి, రాలేదు. ఇమ్మీడియట్ గా అది జరుగుతుంది అనగానే ఇక్కడ నేను వేరే ప్రిపరేషన్ చెప్పంగానే ప్రొడక్షన్ వాళ్ళు కూడా నా కోసం ప్రవీణ్ సార్ కోసం పరుగులు ఒక్కొక్కళ్ళు. అంత మంచి టీం అంటే 85 మంది, అసలు ఇట్లా ఒక సైన్యమే. వెంటనే ఆన్ స్పాట్ అక్కడ నుంచి జనరేటర్ లో పవర్ తీసుకొని ఆ మోటార్లు పెట్టేస్తే మురికి నీళ్ళండి పాపం. శివబాలాజీ గారికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ ఆ విషయంలో, మురికి నీళ్ళు పడుతున్నా గానీ సీన్ బాగుంది చేశారు. ఆ వాగులో నీళ్ళు ఎట్లుంటాయి అయినా కానీ చేశారు. కాకినాడలో యాక్టర్స్ అందరూ నెక్స్ట్ డే వచ్చేస్తారు, వచ్చేసారు కూడా అసలు ఆ డే. నెక్స్ట్ డే ఆర్టిస్ట్ బెస్ట్ సీన్ అంటే ఏమని చెప్తారు, అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అసలు ఏం సీన్? నాకా అండి మీకు మూవీ క్లైమాక్స్. మీకు సార్ మీ ఫేవరెట్ సీన్ ఏంటి మూవీలో? చాలా ఉన్నాయండి, మంచి డైరెక్టర్ కాబట్టి ఖచ్చితంగా ఒప్పుకోరు, బట్ మీకు చెప్పండి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాలండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు చూసి ఇష్టపడిన ప్రతి ఒక్కళ్ళు డైలాగ్స్ గురించి మాట్లాడుకుంటారు. టీజర్ లో కూడా మంచి డైలాగ్స్ ఉన్నాయి, ట్రైలర్ రిలీజ్ ట్రైలర్ లో కూడా చాలా మంచి డైలాగ్. నా ఫేవరెట్ డైలాగ్ అయితే, ఒక వ్యవస్థ ఇక్కడ సరిగ్గా పనిచేయకపోవడం వల్లే ఇంకో వ్యవస్థ ఇంకో వ్యవస్థ అక్కడ పురుడు పోసుకుంటుంది. అది చాలా చిన్న డైలాగ్ కానీ చాలా మీనింగ్ ఉంటుంది. నా ఫేవరెట్ డైలాగు కడితే డెవలప్మెంట్, కూల్చితే విధ్వంసం. మీది? అది చెప్పారు కానీ నేను తర్వాత చెప్తానండి. కానీ శివబాలాజీ గారు మాత్రం నెవర్ బిఫోర్ ఇట్లా అసలు నాకు తెలిసి ఇట్లాంటి క్యారెక్టర్ ఆయన ఇంత ముందు అసలు చేయలేదు నాకు తెలిసి. అయితే శివబాలాజీ గారు కొంచెం డిఫరెంట్ రోల్స్ ఎంచుకుంటున్నారు. మొన్న రెక్కీలో మంచి క్యారెక్టర్, మన సినిమాలో ఈ సినిమాలో అయితే కిల్డ్ అనమాట. ఈ కిల్డ్ ఇట్. ఆయన చాలా స్పాంటేనియస్ యాక్టర్ అండి. నిజంగా ఒక రోజు అయితే నేను షాక్ అయ్యాను. ఎర్లీ మార్నింగ్ నక్సలైట్స్ అంటే వాళ్ళు వాటర్ హీట్ చేసుకుని తాగుతారు. అంటే టీలు చేసుకోవటం వాళ్ళకి అన్ని ఉండదు, డికాషన్ చేసుకుంటారండి. లిటిల్ గా డికాషన్ చేసుకుంటారు, పంచదార పాలు ఏముండవు వాళ్ళకి. బాయిల్ చేసుకునే ఒక బ్లాక్ టీ తాగేస్తారు. బాయిల్ చేసుకునే చేస్తారు. సినిమాటిక్ వచ్చేసరికి ఏంటంటే మామూలుగా మనం తీసుకొచ్చేస్తే అది హాట్ వాటర్ అని చెప్పేసి మాడలేదు. ఆయన చేతులు అట్లా తీసుకుని చేయి కాలినట్టు ఆ ఎక్స్ప్రెషన్ స్పాంటేనియస్ గా ఆయన చేసింది చాలా బాగా. సో ఓవరాల్ గా మూవీ గురించి మీ మాటలో చెప్పండి. అదేండి, ఒక ఎమోషనల్ సాంగ్స్ వినాలని ఉంటుంది, చాలా మందికి ఎమోషనల్ మూవీస్ చూడాలనిపిస్తుంది. వాళ్ళు వచ్చి థియేటర్లో కూర్చుని ఖచ్చితంగా ఎమోషనల్గా ఫీల్ అయ్యి
బయటకు వెళ్తారు అని నేను అనుకుంటున్నాను. ఆఫ్టర్ దిస్ లైక్ మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది అనుకుంటున్నారు? ఏదైనా అండి నేను చేసుకుంటానే వెళ్తాను నా చివరి వరకు. అది నేను ఆల్రెడీ చెప్పాను. అది అంతే. ఈ సినిమా మరి నేను చేశానంటే ఖచ్చితంగా నా కెరియర్కి హెల్ప్ అయిద్దని నేను చేశాను. ఓకే, మూవీ చూసిన తర్వాత వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? మీరు చూసేసి ఉంటారు కదా ఆల్రెడీ, మీరు కూడా చూసే ఉంటారు. సో వాట్ ఈస్ యువర్ బెస్ట్ కాంప్లిమెంట్ అండ్ హూ గేవ్? శ్యామ్ సార్ కానీ ప్రవీణ్ సార్ కానీ ఇద్దరు ఒకటే చెప్పారు, నువ్వు మంచి నటుడు అన్నారు. అదే నా బెస్ట్ కాంప్లిమెంట్. అంటే మంచి డైరెక్టర్, మంచి నువ్వు సూపర్ హీరోవి, నువ్వు మంచి నటుడు అన్నారు. సార్ మీరు చెప్పండి, ఫ్యూచర్ లో లైక్ ఏ హీరోతో మీరు డైరెక్షన్ చేయాలని చెప్పి అనుకుంటారు? యూ హ్యావ్ విజన్ కదా. వీళ్ళు వల్లనే లేదు, బట్ ఈ సినిమా తర్వాత నాకు మంచి పేరు వస్తుంది. స్వచ్ఛమైన సినిమా తీసాం, ఒరిజినల్ సినిమా తీసాం, రియలిస్టిక్ సినిమా తీసాం, కాన్ఫిడెంట్ గా తీసాము. ఈ సినిమా తర్వాత డెఫినెట్లీగా శ్యామ్ అనే ఒక వ్యక్తి మంచి సినిమా తీశాడు, ఒక మంచి సినిమా తీశాడు అని చెప్పేసి చాలా అప్రిషియేషన్స్ అయితే వస్తాయి. చాలా హ్యాపీ థింగ్ ఏంటో తెలుసా అండి, హానెస్ట్ అటెంప్ట్. ప్రొడ్యూసర్ గారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు సినిమా చూసాక. అసలు మనందరం ఓకే, ఇట్స్ ఎ పార్ట్, మనీ పెట్టిన ఆయన ఎంత టెన్షన్ ఉంటుంది, ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ అండ్ గట్స్ కావాలి, చాలా స్టోరీ నమ్ముకొని అందరూ కూడా కొత్త వాళ్ళు. యా, అవన్నీ ఉన్నాయి, ఆయన తీసారు అండ్ హీఈస్ వెరీ హ్యాపీ విత్ ద ప్రొడక్ట్. సో యాక్చువల్లీ మీరు డిస్ట్రిబ్యూటర్ కదా, సో దాని నుంచి ఇట్లా చేయాలని చెప్పి ఎందుకు అనిపించింది? అండ్ మరి కంటిన్యూ చేస్తారా, డిస్ట్రిబ్యూటర్ గా కూడా చేస్తూ ఉంటారా? యాక్చువల్లీ ఈ ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత నాది అక్కడ వర్క్ చేయలేదండి. అక్కడ చేసిన తర్వాత ఇక ఈ ప్రాజెక్ట్ మీద ట్రావెల్ చేస్తూ ఉన్నా. కోర్స్ చేస్తాను, చేస్తాను ఫ్యూచర్ లో కూడా. అండ్ మంచి స్టోరీ ఇట్లాంటి నాకు నచ్చేది మంచిగా అనిపిస్తే ఆయనకి నార్మల్ గా ఉంటే నచ్చదండి. ఆయన ఇప్పుడు బేసిక్ గా జనాలు కూడా అండి అందరూ మాక్సిమం సాగిస్తే కొంచెం చూడట్లేదు. పెద్ద ఎస్ఐని ఒక చిన్న స్టేట్మెంట్ లా చెప్తే ఎక్కువ మంది వింటున్నారు. 10 ఎపిసోడ్స్ తీయొచ్చు, అట్లాంటి దాన్ని క్రిస్ప్ చేసి ఏం చూపించాలి అనేది డైరెక్టర్ గారు బాగా డిజైన్ చేసుకున్నారు. అట్లాంటి మంచి స్టోరీస్ ఫుల్ టైం ల్యాగ్ లేకుండా ఉండాలి, స్టోరీ చాలా బాగుండాలి, చాలా కండిషన్స్ ఉంటాయి, అలా అయితేనే ఆయన చేస్తారండి. అంటే యాక్చువల్లీ ఈ సబ్జెక్ట్ మీద వీళ్ళు ప్రొడక్షన్ లోనే బీభత్సమైన వర్క్ చేశారు. శ్యామ్ గారు, కృష్ణ గారు, సుబ్బారెడ్డి, వీళ్ళు ముగ్గురు. డైలాగ్ సార్ నేను మీరు పర్టికులర్ గా ఖచ్చితంగా మాట్లాడతారు ఇందులో. ఎందుకంటే ఒక పెద్ద సీన్ చెప్పలేనిది ఒక్క డైలాగ్ తో చేయొచ్చు. అలాంటివి చాలా మంచి డైలాగ్స్ ఉన్నాయి ఈ మూవీలో. ఇట్లా హార్డ్ హిట్. వీఆర్ యాక్చువల్లీ వెయిటింగ్, ఏం చెప్పట్లేదు, ఏం రివీల్ చేయట్లేదు మీరైతే. సో మేమైతే మంచి హోప్స్ తోనే ఉన్నాము, మీకు సక్సెస్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాము. సో లెట్స్ ర్యాప్ విత్ ఏ స్మాల్ ర్యాపిడ్ ఫైర్ అండి. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు ధర్మ గారు? నాకు ఎన్టీఆర్, ప్రభాస్. ఓకే, సో వారిని కలిసే అవకాశం వస్తే, సో 5 minutes టైం మీకు వారికి ఛాన్స్ ఇస్తే, వాట్ యు విల్ స్పీక్ విత్ దెం? ఫస్ట్ హగ్ చేసుకుంటాను ఇద్దరిని. నెక్స్ట్ నాకు ఎన్టీఆర్ గారి డాన్స్, చిన్నప్పుడు చిరంజీవి గారి డాన్స్ అంటే బాగా పిచ్చి. నెమ్మదిగా ఆయన పాలిటిక్స్ కి వెళ్ళాక ఎన్టీఆర్ గారు డాన్స్ అంటే బాగా ఇష్టం అప్పటి నుంచి. నాకు ఫ్యాన్ అనేది తెలియకుండా అవుతామండి, ఏ మూమెంట్ లో అవుతామో తెలియదు. అది వాళ్ళ గ్రేట్నెస్ అండ్ వాళ్ళ టాలెంట్. స్టోరీకి కనెక్ట్ అవ్వచ్చు, యాక్టింగ్ కనెక్ట్ అవ్వచ్చు, డాన్స్ కనెక్ట్ అవ్వచ్చు, ఫైట్స్ కనెక్ట్ అవ్వచ్చు. సో హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరోయిన్? శ్రీదేవి గారు ఆవిడ నా ఫేవరెట్ హీరోయిన్. ఓకే, యాక్చువల్లీ ఇందాక మీరు కంప్లీట్ చేయలేదు, ఆ 5 minutes టైం వస్తే ఏం మాట్లాడతారు వాళ్ళు? ఏమంటే అసలు నేను అలా ప్రిపేర్ అవ్వలేదు. సో వాట్ డు యు డు ఇన్ యువర్ ఫ్రీ టైమ్స్, లైక్ మీ హాబీస్? ఫ్రీ టైం లేదండి, ఏదో ఒకటి చేస్తానే ఉంటా. అది నా కెరియర్ కి హెల్ప్ అవ్వాలి, నేను మంచి హీరో అవ్వాలి, దాని మీదే బ్రెయిన్ వర్క్ అవుతా ఉంటది. మాక్సిమం దాని మీదే వెళ్తా ఉంటాను. జిమ్ చేస్తాను, దీనికి సంబంధించి ఇంకేం తెలుసుకోవాలి అనుకుంటా ఉంటా. హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్ ఇన్ యాక్టింగ్? ఎన్టీఆర్ గారు, విక్రమ్ గారు, ఆల్ ఆర్ గ్రేట్ ఆర్టిస్ట్స్ అండి. హీరోస్ నేమ్స్ చెప్పమంటే ఎవరు చెప్తారు ఇన్స్పిరేషన్ కి? అంటే హీరోస్ అయినా లేకపోతే నార్మల్ లీడర్స్ కూడా ఉంటారు కదా యూజువల్ గా. నాకు ఎన్టీఆర్ గారు యాక్టింగ్ అంటే ఐ అట్రాక్టెడ్ టు దట్. అండ్ అందరూ చాలా గుడ్ ఆర్టిస్ట్.
ప్రతి ఒక్కళ్ళకి చాలా మంది ఫాలోయింగ్ ఉందంటే వాళ్ళు బాగా చేయబట్టే. ఇప్పుడు ఎవరెవరు సన్స్ అన్నా కానీ ఎవరు ఫాలో అవరు, వాళ్ళ దగ్గర క్యాపబుల్ ఉంటేనే ఎవరైనా ఫాలో అవుతారు. వాళ్ళు ఆల్ ఆర్ గుడ్ ఆర్టిస్ట్ అండి. నాకు కాకపోతే నేను జూనియర్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ ఎక్కువ ఇష్టం నాకు. సో ఈ మూవీకి సంబంధించి థ్యాంక్స్ చెప్పాలంటే ముగ్గురికి ఎవరికి? వీళ్ళిద్దరికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలండి, లాస్ట్ థ్యాంక్స్ కూడా వీళ్ళిద్దరికే చెప్పాలి. వీళ్ళిద్దరే కదా నాకు ఛాన్స్ ఇచ్చింది, అండ్ వీళ్ళిద్దరిని కనెక్ట్ చేసిన ఒక అతనికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఫైన్ సార్, మీరు చెప్పండి, హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్ ఇన్ డైరెక్షన్? లైక్ ఒక డైరెక్షన్ గా స్టార్టింగ్ వ్యూపో నుంచి మీరు ఒక అప్రైజల్ అందుకున్నట్లు దాన్ని బట్టి చూసుకున్నట్లయితే ఒక అప్గ్రేడ్ అయినట్లు. సో ఇందులో ఇన్స్పిరేషన్ ఎవరు మీకు? అందుకో సార్. ఓకే. అండ్ కమల్ హాసన్ సార్. ఓకే. మెల్ గిబ్సన్. ఒకవేళ స్టీవెన్ స్పిల్బర్గ్. ఓకే. సో ఒక వుడీ అలెన్. There's a lot of people actually. Okay. But the first and ever అంటే మణిరత్నం సార్. సో అండ్ రాజమౌళి సార్. పెద్ద లిస్టే. యా, ఆల్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చూస్తాను నేను. ఫస్ట్ అండ్ ఆల్వేస్ ఈజ్ లైక్ మై గాడ్ మణిరత్నం సార్. ఒక 3 హీరోస్ ని చూస్ చేసుకోమంటే నెక్స్ట్ మూవీకి ఎవరిని చూస్ చేసుకుంటారు? మూవీ అదేం చెప్పలేరు కానీ నాకు కష్టం అండి, అది స్క్రిప్ట్ డిపెండ్స్ ఆన్ స్క్రిప్ట్ బట్టే ఉంటుంది. సరే, నేనే ఒక 3 హీరోస్ నేమ్ చెప్తా, ఎవరిని సెలెక్ట్ చేస్తాను? స్క్రిప్ట్ బట్టే అండి. ఈయన కంప్లీట్ గా స్క్రిప్ట్ బట్టే వెళ్తారు. ఓకే. స్టోరీ బట్టి. సో నెక్స్ట్ ప్లాన్స్ కూడా వచ్చేసాయి ఆల్రెడీ ఏమన్నా? ఉన్నాయండి, కథలు అయితే ఉన్నాయి, ఇంకేమి ప్లాన్స్ దాకా వెళ్ళలేదు. నాకు ఫస్ట్ ఈ సినిమా రిలీజ్ అయ్యి ప్రవీణ్ గారికి మనీ రావాలి, టీజర్ వచ్చాక ఆయనకి కాల్స్ వచ్చినాయి, ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు కూడా అడుగుతున్నారు ఈయన మరి ప్లీజ్ రివీల్. యాక్చువల్లీ ఆనందమో ఆవేశమో సాంగ్ రాసిన హరి గారికి, అది మ్యూజిక్ డైరెక్టర్ కి, తనకైతే ఆపర్చునిటీస్ ఆల్రెడీ వచ్చేసాయని చెప్పి కూడా మేము విన్నాము. వచ్చాయన్నారు, మనకి ఇంకా తెలియదండి, క్లారిటీగా తెలియదు. బట్ హీఈస్ వెరీ హ్యాపీ విత్ అవర్ ప్రోడక్ట్ అండ్ హీ గాట్ హనుమాన్ అనే ఫిలిం కి ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ చేస్తున్నారు. సార్ మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ప్రొడ్యూసర్ లైక్ వీళ్ళు లాగా చేయాలని చెప్పన్నా మీకు ప్రొడ్యూసర్ గా చేద్దామని అసలు ఎప్పుడు లేదు. అనుకోకుండా మీట్ అయిన తర్వాత ఒక మంచి ట్రావెల్ చేయాలి. ట్రావెల్ మనుషుల మీద నమ్మకం ద్వారా కొన్ని పనులు అలా జరుగుతుంటాయి, అలా జరిగింది. అండ్ బేసిక్ గా ఆయనకి సినిమా అంటే ఇష్టం. సో అప్కమింగ్ ఆర్టిస్ట్ కి, సో అప్కమింగ్ హీరోస్ కి, కొత్త వాళ్ళు ఉంటారు, వారికి మీరు ఇచ్చే సజెషన్స్, మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు వైల్ లైక్ ఈ రోల్ ఈ రోజు రావడానికి, ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి, అండ్ వచ్చే వాళ్ళు ఎలాంటి సజెషన్స్ తీసుకుంటే మంచిది? సజెషన్స్ అట్లా అని కాదు కానండి, సంకల్పం గట్టిగా ఉండాలి, హార్డ్ వర్క్ చేస్తూ ఉండాలి. సింపుల్ గా అయితే నెవర్ గివ్ అప్. మనం అనుకున్న సాధించేంత వరకు అది ఎన్ని ఏళ్ళైనా ఎన్ని రోజులైనా దాన్ని కొట్టాల్సిందంటే కొట్టాలంతే. ఇంకా ఏం ఆలోచించకూడదు, ఈ పని అవలా ఆ పని అవలా, ఆ పని అవ్వాలి, చేసుకుంటే వెళ్ళిపోవడం. దట్స్ జర్నీ. సో మీరు చెప్పారు, నాకు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తున్నట్లయితే ఒక చిన్న డిఓపి గా నుంచి యూజువల్ గా బ్యాక్గ్రౌండ్ ఉంటే సో ఆటోమేటిక్ గా డైరెక్ట్లీ డైరెక్టర్ లేకపోతే ఒక మంచి రోల్స్ అయితే వచ్చేస్తున్నాయి వాళ్ళకి. సో వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఐ థింక్ నేను అనుకుంటున్నాను, వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఐ థింక్ మీరు వచ్చేసారని చెప్పి అనుకుంటున్నాను. కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ మీరు ఫేస్ చేశారు ఇప్పటి వరకు ఈ స్టేజ్ వరకు రావడానికి, మీ యొక్క జర్నీని 1-2 లైన్స్? చాలా ఛాలెంజెస్ అండి, చాలా ఛాలెంజెస్. అవన్నీ అందరికి ఉండేవి ఫిల్మ్ మేకర్స్ కి. 10 years యాక్చువల్లీ. 2010 నుంచి నేను స్టార్ట్ చేశాను. 23 మధ్యలో 2 years అందరిది పోయింది, అది కరోనా వల్ల. కాబట్టి 10 years ఉన్నాయి. తెలుసు కదా, ఇక ఏం చేస్తున్నావు, ఫంక్షన్లకు పోయినా లేకపోతే కలిసినా ఎవరన్నా కలిసినా అందరు వెల్ సెటిల్డ్. మా ఫ్రెండ్స్ అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లేదా డాక్టర్స్, రకరకాలు. ఒక స్ట్రగుల్ అయితే ఉంది. ఏందండి అసలు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు, ఈ పక్కన వాళ్ళని హర్ట్ చేయాలనే నేచర్ ఎందుకు వచ్చిద్దో మరి. యూజువల్ గా ఆర్టిస్ట్ లైక్ ఏదైతే మీడియా ఈ ఫీల్డ్ ఉందో, ఈ ఫీల్డ్ ని యూజువల్ గా జనాలు అందరూ కూడా ఎందుకో నెగిటివ్ గా తీసుకుంటారు. అందువల్ల సపోర్ట్ కూడా ఎక్కువ ఉండదు. అంత దూరం వచ్చారంటే వాళ్ళకి చాలా ఒక ప్యాషన్, మంచి గర్ల్స్ ఉంటే తప్ప రాలేదు. మేజర్ గా ఉండాల్సిన ఫ్యామిలీ సపోర్ట్ అండి. ఫ్యామిలీ సపోర్ట్, అమ్మ నాన్న, అక్క చెల్లి, తమ్ముడు, భార్య, వీళ్ళుంటే ఆ నెవర్ గివ్ అప్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. వాళ్ళ వల్లే ఇన్ని రోజులు సస్టైన్ అవ్వగలుగుతాం. 10 years అంటే ఇట్స్ నాట్ ఈజీ. సుమారుగా 10 years లో ఎన్నో మారిపోతుంటాయి. బట్ స్టిల్
ఇది చేయాలి, ఇది చేసిన తర్వాతే నెక్స్ట్ ఏదైనా అని ఫిక్స్ అయి ఉన్నాం. ఎవరో ఫ్లాట్ కొంటారు, మనకి ఫోన్ వస్తుంది. సో ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ నేను బాగా నమ్మేది ఏంటంటే సినిమా నువ్వు ప్రేమిస్తే సినిమా నీకు అన్ని ఇస్తుంది, కొంచెం లేట్ అయినా పర్లేదు. ఫైన్ సార్, లెట్స్ వైండ్ అప్. అండ్ మీకు మంచి సక్సెస్ రావాలని చెప్పి, ఈ సినిమా జనవరి 26న రిలీజ్ కాబోతుంది, ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సో మీకు మంచి హిట్ అవుతూ మీకు కూడా చాలా సినిమాలు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరు కూడా మరిన్ని సినిమాలు ప్రొడ్యూస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము ఫ్రమ్ హిట్ టీవీ తరపు నుంచి, అట్లాగే నా తరపు నుంచి కూడా. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. Hi, this is Abhinav. Please like, share and subscribe to Hit TV. Hit TV. To Hit TV. TV. To Hit TV. To Hit TV. Hit TV. TV ni To Hit TV. Hit channel. Hit TV. TV. Hit TV. To Hit TV. Hit TV. Hit TV. Hit TV. Please subscribe to Hit TV.